वनं यस्या पाचकं सर्ववा महात्यं चन्द्रतारादि वन्दे
ఆయన ఎవరే? ఇప్పుడు వచ్చిన వారమ్మా, వారు ఏటి కొట్టున్న కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారు అబ్బాయమ్మ బిల్వమంగళమూర్తి గారు. అబ్బా, ఆయన ఎంత అందంగా ఉన్నారమ్మా. అందమేమిటే తల్లి, మందం కూడా చాలా ఉందమ్మా. వెనకనే వాళ్ళ నాన్న మీద వేసారమ్మా, కన్ను కాస్తలో జారిపోయాడు. అయినా నువ్వు ఒక గంట కనిపెట్టి ఉండాలి. సరే పూజకు వెళ్ళింది, పోదాం. అలాగేనమ్మా. దయచేయండి బాబు, దయచేయండి. అది కాదు, మనిషిని నెడతారేంది అనవసరంగా? మా మనిషిని పట్టుకొని నెడతారేంది? ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప. పక్క వీధి కనగానే 5 రూపీస్ అంటారు, మన వీధి కనగానే రేటు పెంచుతారు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాట? ఇస్తే పోలా, అసలే రౌడీలు. రౌడీలా? మనం గోండాలం. వాడు పోయాడు లేదు చూడు. పోయాలే నాయన. పోయాడు కాబట్టి బతికిపోయాడు. అది క్రికెట్ బంతిని కొట్టేవాడు మొన్న కొడుకుని. సరే కానీ బాబు, లోనకు వచ్చారు, ఇంకా ముసుకెందుకు భయపడ్డారా? ఏమి భయం ఎందుకు తప్ప, ధైర్యమే సాహసం, ఆయాసమే ఉపసం. అబ్బాయి పండితుడే. యారా లెక్కలు కూడా వచ్చుగా. బాపారు అటలకండి. ఏం లేదు తప్ప, నాటు బాంబులు ఏమైనా పెట్టించారే? ఆ గది మా చిన్నమ్మాయి చిత్ర గది నాయన. చిన్నమ్మాయి చిత్ర గది. ఇంకా సీల్ తీయలే? సీలు కాక సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేస్తాం. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు, ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా? దండేసి దండం పెట్టారు కానీ ఎవరు పెడతారు? సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసిన కాడ నుంచి కలకల ఆడిపోతుంది. వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. కొంచెం లోన్ చూడండి. చూసా, ఏమి గుత్తి బలుపులు, ఏమి కర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించావే. అంతేకాదు నాయన, సిరుగు ఫ్యాన్లు, కొన్ని మిషన్లు కూడా పెట్టించా. అవి అవసరమే. వచ్చినోడి కొల్ల తప్పినప్పుడు చిచ్చా అని చేస్తే మిషన్ అదే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా పూజ పట్టించావే? వెనక మధ్యలో వెంకటస్వామి ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అద్దం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేసాం. లతప్ప, నువ్వు అట్ట ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం అని అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రకు చీపురు కట్టి పూజ తులిపించి బండ్ల కడిగి చున్నం కొట్టి చోకు చేయించు, రుచావాడి కన్నా మనకి వస్తుంది. ఊరు పొమ్మటుంది, కాడు రమ్మంటుంది. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకులే నాయన. సరే కానీ బాబు, గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. గాంధీ తాత, జవహర్ లాల్ నెహ్రూ, పొట్టి శ్రీరాములు గారు, ఈయనెవరు? రోసయ్య గారా? మా వంశీలు ఒకసారి దండం పెట్టి. అలానే నాయన. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయావా? ఆ ఫోటో దేనికి? ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపంట దిగించినట్టుంటది. సరే కానీ బాబు, అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరిదో ఒకసారి చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏందా పోజు? నువ్వేందో కాలు పైకి ఎత్తుతున్నావు, ఎవడో ఒంగోలు పెడుతున్నాడుగా దండం. అది నాటకంలో ఎండింగ్ సీన్. ఓహో, ఎండింగ్ లో బెండింగ్ అనమాట, చివరిలో రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యం లేదు, ఆముదం లేదు కానీ అమ్మాయి వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించుకుంటుందా? షూటింగ్లకి నంపావా? అదేవిడి పాప అలా అంటారు. వస్తున్నారు అని తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తాను. పంపించాలి మరి, పిలిపించు. అమ్మి, నా సుబ్బిశెట్టి గారు అని ఒకే రీతిని కలవరిస్తేవి కదే. ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల కుప్ప. ఏంది కుప్ప కుప్ప అన్న? అప్పు కోసం అయింది. అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా ఏమిటి? తప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండద్దు. ఏం చెప్పమంటారులే బాబు, వేస్ట్ మాటలేం చెప్పదు, ఉన్నదే చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేజవాణి కచ్చిలో చూసిందట. ఎదురు నుంచా వెనక నుంచా? ఏమన్నా ఆయన చూసింది అమ్మాయి కదా. అట్ట కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనపడతారు, కొండకు సొట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళల్లో పడుద్ది. ఏంది నాయన చూడగానే కళలో పడే? కనపట్ల రంగనాకులు చంపంగనామాలు. ఆ నామాలను తేలిక తీసే పగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా వాడి ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కు 100 చలామణి. మీ చలామణి మాట ఎలా ఉందా? ఈ ప్రొద్దు మా చింతామణి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరింతలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అవును బాబు. లతప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్లు కూడా మానేసి. అజీర్తి కాదు, ఆయాసం కాదు. సేల్ ట్యాక్స్ వాళ్ళు చూస్తే చిల్లర కొట్టోళ్ళు కంగారు పడతారే, ఎలా పడుతుంది. పోలీసు వాళ్ళు చూసి పోరం పోకూడదు భయపడ్డట్ట. అలా ఎందుకు అనుకోరు? మున్సిపాలిటీ ఆఫీసులో చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు. టైగర్ ఉండండి బాబు. అమ్మి, టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేనాయన రొచ్చు
బట్టదనానికి ఎందుకురా బర్మా సుట్టని, ఈ ముండకెందుకో ఇంగ్లీషు, సింగడకెందుకురా పత్తి పేరం అన్నట్టు శెట్టి గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. చీ కుక్క, నేను అలా అనుకోవాలా, సునకం శెట్టి గారు అనుకున్నా. అసలు కుక్క మాడింది ఇక్కడ. నేను నిద్రలేస్తూ మా బోడి ముఖం చూసా, అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురు దిగి ఎల్లికల పడ్డట్టే, ఏదో లాభం తెలియదు అనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొద్దు మా చింతామణి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖమో ఎందుకులా తప్ప, సిరిగల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే. ఎవరిది బాబు? నీదేలా తప్ప. ఓసిని ఇరుపుదా గలబడగదే. అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు కురుస్తున్నాయి. లతప్ప, నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన తోడని గట్టి ముత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్ట లాంటి దానివి కదా. తమరు మాత్రం ఏం తక్కువ ఆయన, మన భారతదేశానికే పొల్లకట్టు లాంటి వాడు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అన్నం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప, ఇవన్నీ మనకు ఉంటేనే అంటామా, లేకపోతే మీ అలవాటు ప్రకారంగా అంటున్నావా? అదేమిటి బాబు అలా అంటారు? పెద్ద మున్నను పెడేలు నా అబద్ధం ఆడగలనా? చూడండి, మీ అందము మీ చందము, మీ అందము మీ చందము, మీ ఐశ్వర్యం మరి నీ భంగ్యం నువ్వు నాశనం గాను దర్శి బస్ స్టాండ్ అని తెలుపు చేశావే. నేను వచ్చింది నీ భంగిమలు చూడటానికి, అమ్మాయి బామా కలపని చూడటానిక. పిలిపించు అమ్మాయిని, మా కడుపు మాడ ఎవరం తెలియదు, తొందరగా పిలిపించు. కొంగు మీద ఉండాలి నాయన, అనిగితలే నీ సంబడం, తొందరపడబాక. అమ్మి, బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మనరేమే, ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకేం కర్మ రంగనాయకి ఇంటికి పోవటానికి? రూపమనగా మన్మధుడు, శర్మ మన్మల తప్ప అక్కడ వచ్చింది అన్న. భాగ్యమునగా కుబేలుడు, అది కూడా తొందరగా కానివ్వండి. దానమునకు కర్ణుడమ్మా. మా తాతగారు ఏనాడో ధర్మం చేశాడు, కొట్లో నిలవన్న పంచలు. దీవికి రారాజమ్మ, కాకపోతే మడుగులో దూరాడు, ఈయన మన కొంపలో దూరాడు. ఆయన అడగ చూడవే, అచ్చం అత్తరమ్మే సత్తారు సాహిబ్ నడికే తల్లి. ఇంకా నయ్యం లుంగిలమ్మే లంగడా సాహిబ్ నడకల్లా. ఆ రంగు చూడమ్మా, ఇస్పేట ఆసు. ఇస్పేట ఆసు కదల తప్ప రెడీ క్యాష్. అమ్మో అమ్మో, ఎటు మొక్కుతుందో ఈ త్రాసు. ఎటు మొక్కితే ఈ ముండకే విలాసు. అమ్మి, ఈడేదో లాసు లాస్ అన్నాడు, ఇదాడో క్లోజ్ అయిపోయింది, నాసి రకం లాగుంది. నాసు రకం అయితే గుంజుకొని నంచుకోవు, మధ్యగన్నంలో మామిడికాయ ముక్కలాగా. అమ్మ సరే గాని బాబు, ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకండి, అమ్మాయి బాధపడుతుంది. నేరానల్ల తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్స్కి వెళ్తే కాలు బట్టా చెయ్యి బట్టా సీ కాదులే కన్నావ బట్టి 4, 5, 6, 7 సార్లు శాంపిల్కి వెళ్ళి అంతే. 7-8 సార్లు వెళ్ళినా ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు. సున్నా కలుపుకోలేకపోయారు, పట్టింపు లేకుండా పోయేది. తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని. ఏనాడో రద్దు అయిపోయి పెద్దల్లో కలిపి తద్దినాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది. నాది ఎలా కడుగుతా, దాని ఇంటికి వెళ్ళటం తప్పు అంటావా? తప్పున్నారా? తమరెక్కడ, తమ దర్జా ఎక్కడ, రాలుగా ఇమ్మండ రంగనాయకి ఎక్కడ? మీలాంటి వాళ్ళు అలాంటి దానికి గుమ్మం తక్కువచ్చునా అని. లతప్ప, ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి కేకరించి ఆపండి ఆయన, ఆపుకొని సర్దుకొని సరిగ్గా ముద్దలాగా మింగండి. ఏమనాయనా ఇంత వచ్చింది? మీకెప్పుడు రాదా? రాదు బాబు. శాంపిల్గా కూడా రాదా? వచ్చినా వారగానికి అంతో ఇంతో వస్తుందని మీలా వరద కొడుచుని ఒండ్రులా మాత్రం ఇంత రాదు. ఇంకేం వస్తుంది, ముండగా తడారిపోయింది. చక్కగా సెలవిచ్చారు నాయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపల దూరంగా లేని, మాకు తడారిపోతే తప్పే ఉంది. సరే కాని బాబు, మనకు అదేమన్నా ఉందా? ఏం తిక్క కాదు బాబు. ఓహో తీట. తిక్కా కాదు, తీటా కాదు. ఇలా దగ్గర రండి. వద్దులే, ఏ అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చాను అనుకుంటది. ఇక్కడే ఉంటా, ఫోన్లో చెప్పినట్టు చెప్పు. ఫోన్లోకి ఇల్లు నాకేం తెలియదు నాయన, పొయ్యి ఎదుకునే గొట్టంలో చెప్పాడు. ఎట్టా కూడా చెప్పు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. అదే నాయన, వ్యాపారం ఏది ఏది వ్యాపారం, ఏది ముండమో వ్యాపారం. ఏని అమ్మ కడుపు మాడ ఎవరం తెలియదు. అయ్యో మీకు అర్థం కాలేదు నాయన. అలాంటి వాళ్ళని అర్థం పెట్టుకుని బ్రోకర్ ముండ కొడుకులు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు. అయ్యా సంగతి మనకు ఎందుకులే నాయన. అదే బాబు, నల్ల మందు వ్యాపారం. ఓసని అమ్మ కడుపు మాడది స్మగుళ్ళ వ్యాపారం. వాళ్ళింటే బాగా అడుగుతారు, ఈగపోతే 7 కడ్డీలు వెనకనెడతారు. విషయం తెలియదే. నల్ల మంది అడిగావు కదా, మనకు లేదు. మన అత్తారు కొందేమైనా అవసరమా? అవసరమా అని మెల్లగంటారే. పూటకు తులంగానే తులంన్నారు కానీ పూర్తిగా పడుతుంది. ఓ అబ్బో, ఇది గజమన్నారా పన్నే? పన్నా పెద్దని బడాయి కన్నారు కానీ బద్ద చిన్నదని మాత్రం బయటపడరు. సరే, ఈ రేత్రి జాగ్రత్త చేసి ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయంత శుద్ధంపుతా. చాలా సైజు పెంచనా? ఎవరు సైజు పెంచితే నా సంచి పట్టద్దు.
ఎట్టా తింటా ఎలా ఏమిటి నాయన అల్లుడు గారి పేరు చెప్పుకొని నైస్గా ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని ఏది జంతువు తిన్నట్టు స్పూన్లు లేవు స్పూన్లా? అయితే మన ఇంట్లో అన్ని సాసరలేనన్నమాట. దానికేమి గర్వ నాయన, పెద్ద పెద్ద పేషల్లే ఉండయి. వాటిని తీయద్దులే. సరే మీ దగ్గర సిగ్గుమాలింది ఉంటే ఇవ్వండి. నేను వచ్చింది ఇప్పుడేగా మీ భాష కొంట పడ్డది. ఇన్ని సామెతలు అయితే సంకలు తట్టారు, ఆ మాత్రం అర్థం కాలా? సిగ్గుమాలిందంటే చుట్టపీక. ఏంది నువ్వు చుట్టలు కాలుస్తా? అమ్మాయి ఇంటి బాధపడతా. అయినా మానుకోరాదు. చూడు ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలేమిటి? ఎక్కడో కాయన రాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నొచ్చుకున్నారే. మీకు వంటి నిండా మచ్చలే కదా నాయన, మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ సరినాగమ్మా, మాకు వంటి నిండా ఎన్ని మచ్చలు ఉంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలున్నట్టే. మీ గనక మచ్చలు పుట్టినాయో వచ్చి పురుగులు పడ్డట్టే. మీ వ్యాపారానికి డేంజర్. ఇదిగో నాకు చుట్ట ప్యాసలు కానీ సిగరెట్ ఇస్తా, కాల్చుకో. సిగరెట్ నాకు ఎందుకులే బాబు. గిడితే 4 పొట్లు పట్టు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను. నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడి బేరం నాకెందుకు నాయన? నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే. ఎంత తప్ప? 1 రూపీస్. 1 రూపీస్ ఇదేమన్నా మంచిగా వచ్చిందా? లతప్ప ఎంత నువ్వు అడిగింది? 1 రూపీస్ బాబు. వన్నేగా. అదేంటి బాబు నా సంచి పిసుకుతున్నారు? ఐఆమ్ సారీ లతప్ప, ఇప్పుడు దా పిసికింది నీ సంచా. నా జేబు అనుకున్నాలే. ఏ జేబులో అమ్మా, బాబు గారు జేబులో చేయి పెట్టాడమ్మా. సొంత చూసినట్టు చూస్తున్నాడు. లతప్ప ఎంత నువ్వు అడిగింది? 1 రూపీస్. నువ్వు అడిగింది 1, నేను ఇస్తున్న 10. ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. ముంగరాలు ఇవ్వలేదు. లాభం 2, 3, 4. అమ్మా, ఉన్న దగ్గర చాలా విద్యలు ఉన్నాయి. బాబు గారిని చిల్ల డబ్బులు అడిగితే 10 రూపాయలు చెక్కు చేతిలో పెట్టాడే. అయినా బాబు గారు చెయ్యి బంగారపు చెయ్యమ్మా. ఇలా తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చవాతం వచ్చి పడిపోయినా అటయానికి అట్ట లెగుస్తుంది. బాబు గారు అయ్యో, 7 తరం తుప్పర్ల పైన పడుతున్నది. నోరా పంచాయతీ బోర్డు పంప. 16 సంవత్సరాలు పెంచా చింతామణి మొగోడు మొగ వెరకుడుగా మీ చేతుల్లో పెడుతున్నా. అమ్మాయి మన్మద మొలక నాయన. అమ్మాయి మన్మద మొలకే, అమ్మ మార్కాపురం పలక. అబ్బాయే బోటుపై గిలక. ఈ గిలకల పిలకలు తూ తీసి పిలిపించు అమ్మాయిని. రామ్మా రావే, బాబు గారు తొందరగా పిలిపించు. సరే కానీ బాబు తప్ప ఏ 2 ఫ్యాన్లు బిగించుకోకూడదు. బాగా గుర్తు చేశారు. నాయుడు చాలా మంది ఉన్నారు. ఏ నాయుడికి చేస్తే బిగించు మళ్ళీ ఫ్యాన్లు. వాళ్ళు అవసరం లేదు బాబు. మొన్న మీ నాన్నగారు వచ్చారు బాబు ఇక్కడికి. మయ్యా? అవును. బోధనం పాడా? అవును. మయ్య రాడే? వచ్చాడు బాబు. కమిటీ వాళ్ళు సరుకులు తెచ్చారట మీ నాన్నగారి దగ్గర. ఆదివారం రోజు వచ్చాడు. ఆదివారం సెలవు కదా, మయ్య వచ్చి ఉంటాడు. అవును. నేను వాకిట్లో కూర్చొని ఉండా. లతప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని అన్నాడు. మయ్యా మనిషి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు మయ్య. అవును నాయన. ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాలి దోటలేదు, ఉక్కపోతుంటే వచ్చి కూర్చున్నాను అన్నా. అదే గాలి దోడపోతే ఎవరైనా చేసేది ఏముంటది? ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? లతప్ప నువ్వేం భయపడబాక, అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను, బిగించుకోమన్నాడు. మయ్య అన్నాడా? అన్నాడు బాబు. మయ్య అన్నాడే? అన్నాడు బాబు. అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుంది? ఈ ఊళ్ళో ఏంది? మయ్యకి దర్శనం చేసుకోరు మొత్తం మయ్యకి ఉంది పేరు. అవును ఆయన. మయ్యను 3 పార్టీల వాళ్ళు ఎంత పడ్డారు మొన్న. మయ్యను పోటీ చేయమని ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. మయ్య అన్నాడు 3 రోజులు ఆలోచించి 6వ రోజు చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం పోటీ చేయొద్దు, ఊరకిచ్చే పని ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం అన్నాడు. ఊరకొస్తే ఉప్పైనా తిందాం వల్ల ముఖ్యమంత్రి పదవి కావాలంటే ముఖ్యమంత్రి. ఈ ముండకెందుకో రాజకీయం. తొందరగా పిలిపించు. అంతా ఉత్తేవారమేనే. సరే కానీ బాబు. అమ్మాయిగా? అమ్మాయే. తొందరగా చెప్పావు అమ్మాయికి. అన్ని విషయాలు చెప్పాను బాబు. అమ్మా శెట్టి గారు చాలా మంచివారే. మంచి పనివాడు. మంచి పనివాడు. చేయటం మొదలు పెడితే ఆపే పని ఉండదు. చేయటం మొదలు పెడితే చేసినట్టే ఉండదమ్మా. అలుపు వచ్చిందాక ఏ పనైనా అసలు ఆపడు. అలుపు వచ్చిందాక ఏ పనైనా ఆపడు. కొట్లో సరుకులు కూడా అట్లా జరుగుతా. నేను కొట్లో సరుకులు కూడా అట్టే సరుతాడమ్మా. నా మాట నువ్వు రామ్మా. అయినా శెట్టి గారు ఏమిచ్చినా మళ్ళీ అడిగి తీసుకునే అలవాటు లేదమ్మా. నా మాట విను రామ్మా. రావే, నా మాట వినవే రామ్మా. సరే కానీ బాబు, ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. అడుక్కో, నీకు ఇబ్బంది ఏముంటది? అడుక్కోవడం ఏంటి బాబు? అడుగుతాను అన్నా. నేను అన్నది కూడా నీకు అర్థం కాలేదు వ్యవహారం. అదే బాబు గారు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టించుకుందామని ఉంది.
మన కుదరదు అయ్యయ్యో. అసలు మన ఖాళీ ఉంటలేదు మయ్య చేత పెట్టిస్తావు. అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు. మీ చేత 14 కేజీల వడ్రానం పెట్టుకుందాము అనుకున్నా. 14 కేజీల వడ్రానం అడుగు పెట్టి అరగంట కాలేజీ వెళ్ళి అమ్మ కడుపులు మాట 14 కేజీల వడ్రానం పిలిపించు అమ్మాయిని తొందరగా పిలిపించు. పైన వర్షం వచ్చేటట్టుగా ఉంది. ఆయన వికారం ఉంటే నేను మనకు లకారం పలికి తీయన ఏమాత్రం ఆకారం ఉండవు, మనకు శ్రీకారమేనే నా తల్లి నా మాట. కొట్టు దగ్గర సామాన్లు మొత్తం బయట పెట్టి వర్షం తడిచి తొందరగా పెట్టి అలాగే తొందరగా పిలిపించు. వాంతి వచ్చినా భ్రాంతిలాగా నటివే వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావమ్మా నా మాట విను. వేసే ముండ గోలి గిలగిలు అనుకోవాలి ముండ. అమ్మా ఈ మూట కంటే వాళ్ళు అయ్యేది ఇంకా పెద్ద మూట అంటమ్మా. ఎవరు మూట వాళ్ళదే ధనం. సందేహించి ఊరకుండినా కదపరే ఇంకేం కదా ఇంజన్ సలబడింది. ఏమన్నాము ఏం సోకు. ఏమండి 3 ఫేస్ కరెంట్ తగిలినంత పని అయిందండి వ్యవహారం. ఆహా మొగ్గంటి నా అది కాదండి. ఎట్లుంటుందని ఊరకట్ట కదిలిచ్చా. ఎట్లుంటుందని ఊరకట్ట కదిలిచ్చా. ఎలా ఉంటుందని నడుమి చేవేసి కదిలిస్తున్నారా? ఇదేం జబ్బండి. అంటే సరుకులు జరిగేటప్పుడు అట్నే చూసుకుంటాం కదా. ఆ సరుకు ఈ సరుకు ఒకటి అనుకున్నారా? ఏంటి సిటీ గారు? అదేందో ఒక రకంగా ఉందండి. ఒక రకంగా ఎందుకని? ఏమైంది అర్థం కాల.
అలవాట్లేని పని కాదు. అలవాట్లేదా? మాకేమవ్వలేదే. ఆ? మాకేమవ్వదుగా. మీకెందుకు అయితే అయ్యో వాళ్ళకి అయితే మీకెందుకు అయితే? ఏకాంత వేళ నేసో ఎక్కడికండి అలా పారిపోతున్నారు? ఆ? అది ఏంటి కాదండి, అలా పారిపోతున్నారు? అది కాదండి, లోపలేందన్న చప్పుడు. ఆ? లోపలేందా చప్పుడు? మీరు రంగనాయకులే. వామ్మో, దాన్ని ఇంట్లో ఉంచిన సంగతి తెలక నా నోటికి వచ్చి ఉంటేలా వాగే నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులు మాడ. ఎడిబావాలి ఇంతకి? ఏంటా భయం? మాకేమో ఏమైనా ఎడిబావాలో మరేంటి చూసుకుంటున్నాం. కంగారు? కంగారు కాదండి, లోపలేందన్న చప్పుడు. చెప్పులేంటండి? చెప్పులా? చెప్పులు చేతులకు ఎట్టొచ్చాయబ్బా? మీరు భయపడితే వచ్చాయబ్బా. ఆ తనబాగడ శవాల మీద నడిచిన మడుచున్నాం. ఏమండి లోపలేందన్న చెప్పు. మా చిత్రాన్ని సామాన్లు ఏవో సర్దుతూ గంధపు గిన్నె పగలగొట్టింది. ఎవరు మన చిత్ర? ఆ. గిన్నె పగల కొట్టుకుందా? పగలగొట్టింది అనాలి. అది నేను ఆడుకుంటే కింద పడేసి ఉంటే పగిలిపోయి ఉంటుంది. అనగనగా ఆకాశముంది, ఆకాశంలో మేఘం, మేఘం వెనక ఇదేం మడుసులు బరాయించే వ్యవహారం కాదే. అది కాదే నీ అమ్మ కడుపు మాడ. ఏందే ఇంతలా తోపు దోశావు? నేను తైలేదు బాగారు. ఆ. అమ్మ లోపల నుంచి తోస్తుంది. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా. ఇటు నుంచి నేను దోస్తే, అక్క మీద పడతా, అటు నుంచి అక్క దోస్తే మీ మీద పడతా. ఏమండి దీనికి తోపుడు అలవాటు ఏందండి? మా అమ్మ నేర్పిన ముద్దులాటండి. అదే బావండి, ఓయ్. ₹1 అండి. ఏం జరిగిందని? ఏం జరిగింది? ఏమి లాభం వచ్చిందా? ఏ లాభం రాదండి. అమ్మకి ఆ. ఎంట్రన్స్ లో 10 రూపీస్ ఇచ్చా. అయితే నాకు ₹20 ఇవ్వు. ఆ? ₹20. అమ్మకి 10, నీకు 20. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు సొమ్ము? కాఫీ తాగుతాను. కాఫీ తాడని సొమ్ము ఎందుకే? ఏదైనా కాకా బట్టలు చూసుకొని ఖాతా పెట్టుకోపోండి. ఆడపిల్లకి అప్పిస్తారా ఏంటి? అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదే. ఈ బావ. ఇద్దాం అనుకుంటున్నా. ఈ బావ. ఏ జేబులో పెట్టామబ్బా. ఉండండి, తినండి తినండి ఇవ్వండి. తినండి. నా సొమ్ము ఎంత తింటారు తినండి. చెరువు తగ్గింది, ఊరి మీద పడింది. మయ్య సంపాదించడం మనం ఖర్చు పెట్టడం, తెంపు చేసామంతే. తినండి. ఇదిగో ఇదిగో. బావా ఒకసారి మక్క పక్కన నిలబడు. అక్క పక్కన నిలబడు. ఉండండి. నిలబడటమేనా? ఆ. కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కుదరదా? రెస్టా? ఆ. ఏ మా ఇంటికి వచ్చిన రెస్ట్ తీసుకుంటానికే వచ్చావు. అది కాదు, అటు కొంచెం అటు బనుకొని పోతే బాగుంటుందేమోనని. పడుకుంటావా? రెస్ట్ కోసం. ఆహా. ఆహా. పడుకుంటావా? ఆహా. బావా మంచం ఎస్తు దుప్పటేస్తు మళ్ళీ పుంజు తెచ్చాను. రారా రారా తన్నన తన్న ఏమండి ఏమండి ఆ. అమ్మాయి చిన్నదే గాని ఆ. పొట్లు పెద్ద పొట్లు పట్టించింది మీ అమ్మ. ఇంకా ఏం చూసామండి? ఆ. ఇంకా ముందుంది. ఇంకా ఉండి. ఆ. అబ్బో. బావా ఆ. నిలబడండి ఒకసారి. ఉండండి. యాచి మక్క పక్కన నిలబడితే ఆ. ఒక స్టైలు. మా కొట్లో టన్నులు టన్నులు ఉంది. ఏంటివి? చింతపండు ఉల్లిపాయలు. ఎప్పుడు చింతపండు ఉల్లిపాయలేనా? అనకాపల్లి బెల్లం కూడా ఉంది, ముద్దలు ముద్దలు ఉంది. అబ్బో. ఆ. నవమన్మధుడు, అతి సుందరుడు, నువ్వు వలచిన గనుడు.
అది కర్రీ ముఖం కాదే ఎర్రి ముఖమా. ఒక అద్దం ఉంటే పట్టబోయి ఎగదిగ చూసుకుందాం, అందం తేలిపోద్ది ఎవరం. బావా బావా ఓయ్ నీకు కావాల్సింది నా దగ్గర ఉంది బావా. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నీలో పసం ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? ఏంటిది? అది కాదు, మెమ్మకుంటేనే ఒక పర్ర, అది పనికి వచ్చేది కాదు. మీరేం మాగానే నీళ్ళు రావు, ఇదేం మెట్ట పంట పండదు. అది అది కాదులేండి, అంటే పొలం మన దురంట్లా లాస్ వస్తుందని అసలు పొలం వేయట్లేదుగా, అందుకని అంతా వ్యాపారమే చూసుకుంటున్నాం. మా అమ్మ అద్దం పట్టుకొస్తాను. మీ అమ్మద్దం ఎవరద్దాం? మా అమ్మది. మీ అమ్మద్దం ఎక్కడది? కళాయి పోయి కళ తప్పుకుంటది. అద్దం పట్టుకురా. నీ అద్దం సైజు తక్కువ, బొమ్మ పెంచి మనం కనపడంలే. శెట్టి గారు, నా గదిలో కావలసిన అద్దములు ఉన్నాయి. పోదాం పద. గదిలో చిన్నపిల్లలు రాకూడదు. అరే చెబితే ఏం చేస్తావే గదిలోకి వచ్చి? బావా మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? గదిలో నా అక్క భయం చేస్తున్నారు, చూసి నేర్చుకోమంది. అదిలో చేసేటప్పుడు చూసి అది ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమంది. అక్క మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటా, అక్క మంచం కింద ఉంటే మంచం పైన ఉంటా. దడుచుకుతా ముందు లోపల ఏమైనా గోళీలు ఆట ఆడుకుంటారని కూడా ఇది ఏంది వారం తెలియదు. నేను వస్తానా? ఏమండి కొంచెం ఆగండి. ఎక్కడికి అమ్మాయిని తీసుకు రావే పని వైనమై దేవారు. పని వైనమా? అసలు ఏంటి మీ ఉద్దేశం? అది కాదండి, అమ్మాయి తొందరపడుతుంటే గదిలోకి తీసుకెళ్ళి ఏం చేస్తారు? అవి చేసేది ఏం చేయరా? అబ్బాయి మనకు అలవాట్లేదుగా. అసలు ఏం చేయరా? అబ్బాయి మనకు ఆ వ్యవహారమే. కొంచెం కూడా మనిషిని నమ్మండి. బావా ఎందుకు లేదు? మయ్య మొన్న బ్యాట్ కొని దర్శి గ్రౌండ్ లో వదిలాడు, ఒక దెబ్బకే గుత్తిలో గిరిగింది, 6 కొట్టా. బావా అక్కడ పరిస్థితి ఏంటా? మయ్య తుమ్మకర్ర పెట్టి చేపిస్తాను అన్నాడుగా. ఇబ్బందిగా ఉండదు, స్కోర్ పెరుగుతుందా? బోరోరి రాజా అట్నే ఉంచండి భలే ఉంది. మయ్య అన్నాడు ఏ పనైనా చేస్తుంటే భలే ఉంటుంది అన్నాడు మయ్య. ఏ పనైనా చేస్తూ ఉంటేనే బాగుంటుంది, చేయకపోతే ఏం బాగుంటుందండి? అందగాడా చంద్రుడా ఈ సందెగాడా రాజా ఏంటండి? అమ్మాయిని వస్తువుల మీద తగిలిద్దేంది? ఏ వస్తువు? ఎక్కడ తగిలావేంటి? వైరం లేకుండా వస్తువుల మీద తగిలిద్దేంది? సరే కానీ అమ్మాయిని అక్కడ దాకా తీసుకెళ్ళి ఏం చేయరు? అవి చేసేదే ఉండదు. ఎందుకండి? ఇక్కడే చూడండి, మా చిత్రం బాగుందా, ఆ రంగనాయక్ బాగుందా చెప్పండి. ఈ మొన్న ఒకసారి నిలబడి సస్తే కదా. నిలబడవే చిత్ర, ఒక మాట వాక్ చేపిద్దాం. ఏమండి ఈ ముందు ఎక్కడ దెబ్బతింది కానీ చింతకాయలు జిగ్గి చెవులు మోయించాడు. అది కాదండి, వాక్కు చేయమంటే వాంతులు చేసుకుంటది ఏంటండి? అదే తెలుగులో చెప్పొచ్చుగా. వాక్కు చేయమంటే నడవమని తెలుగులో చెప్పొచ్చుగా. మాకేం తెలుసు మీకు భాష లోపమని? నీకు తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. ఓ
ఇది నడక ఆ, పెసర చేలు నడువులీగిన ముసల గొర్రె నడిచి నడుస్తున్న ఆశ్రమం ఉండ ఇది నడకట్ట అయితే బావా నా నడక బాగలేదా? ఎట బాగుంటది అది మీరు నాకు చూపించండి నాకు. మా సాగుకు వచ్చింది అది నడకంటే నడిస్తే కనీసం గంటకు 10-15 మందిని వెంటబడద్దు దేనికో వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి. ఎలా ఉంది నడక? తెల్లారుజామున సార్ దొంగలు పట్టుకుంటానికి అలా ఉంది మీ నడక. నా నడక బాగలేదు నువ్వు నడు అందమైన బావా, చందమామ లాంటి బావా, ఈ అందమంతా అందమైన బావా, చందమామ లాంటి బావా, అందమైన అలివిమాలను పట్టిచ్చాడు వాడు ఎవడు కానీ ఏమండి అమ్మాయి అంతా బాగానే ఉంది కానీ గాస్త్రమే ఏదో కొంచెం పట్టు పట్టిందండి మా అమ్మాయి అమ్మాయిని నైటు లేదా ఉదయం 7 గంటలకు మా కొట్టు దగ్గర పంపించండి దేనికి? మయ్య చేత అల్లము బెల్లం కలిపి కుండ అయిపిస్తా అమ్మాయికి గాస్త్రం లైన్లోకి వచ్చేస్తా అలాగా గాస్త్రం లైన్ ఎప్పుడైనా పాడుకోవచ్చు బావా ఎవడైనా కదిలించవచ్చు పాడి నువ్వు మీ నాన్న మధ్యాహ్నం 1 గంటలకు రండి, మా అమ్మ తైలం ఇస్తుంది. తైలం ఇచ్చింది ఏది ఆనంద ఇచ్చింది తైలం కరోనా ఇచ్చింది తైలం కాదు, శ్రీహరి తైలం. శ్రీహరి తైలం అండి. సరే కానీ చెప్పవేంటో బావా. ఓయ్ బన్నీ బావా, బన్నీ 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 అంత సినిమా వాళ్ళ పట్లు పట్టి సినిమాలు అలా అమ్మ సినిమా వాళ్ళు చేసినట్టు ఉంటుంది, అంతా చేసినట్టే ఉంటుంది, ఏమి చేయరు. బావా ముచ్చటగా ఇప్పుడు పాటలు పాడేగా నోటితోనే పాడావుగా, అదే గాస్త్రంతోనే పాడావు కదే. నాకు 30 రూపాయలు ఇస్తే నాకు 30 రూపాయలు ఇస్తే వెళ్ళి మళ్ళా వస్తా. నాకు 1 రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏం అసలు ఎవరు అసలు ఇచ్చేది ఏం జరిగిందని అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవరని చెప్పేది వాడి పేరు చేస్తే 100 అడుగుతాడు, ఎందుకు అనవసరంగా. బావా ఓయండి చిట్టి చిన్ని అనలేరు, ఇంకా నయ్యం ఇసుకు అనొద్దు. టాటా సీరియో బై బై. ఏమంటే నేను తాడ తీసుకెళ్ళి బాబురాస్తాను తింటా పోతేందండి. అమ్మాయి ఇంగ్లీష్ లో మర్యాదగా చెప్పింది. ఎంత మర్యాద అండి. ఏమండి ఆ పాడుముండ రంగనాయకి నేను ఎప్పుడు ఎట్టి పిలవలేదండి. పెంపుడు ముండ మర్యాద సంగతి దానికేం తెలుసు. పెంపుడు ముండ అంటే అనగా మా జాతికి ఇప్పుడు సంతాన యోగం తగ్గిపోయిందిగా. అటైనప్పుడు మన పిల్లలు పెంచుకోవచ్చు కదా. మన పిల్లలు ఏంటి, నువ్వు వచ్చి క్షణం కాలేదప్పుడు మన పిల్లలు అంటున్నా. అదేనండి మన అంటే మన సెకండ్ ఫ్యామిలీ పిల్లలు. ఓహో మీ సెకండ్ ఫ్యామిలీ పిల్లలా. చెట్టి గారు మీరు ఇయ్యకపోయినాను ఇచ్చినంత మాట అన్నారు కానీ కూర్చోరా. కూర్చోర్రా అలా కదండి, మీరు వచ్చి చాలా సేపు అయిందిగా, అందుకని కూర్చుంటారా. అదే మర్యాద అంటే ఇక్కడే పుట్టింది.
కూర్చోండి శెట్టి గారు. ఇదిగో వాళ్ళ అత్తప్ప ఏమని మెమ్మ పిలుస్తుంది. అమ్మో, శెట్టి గారు చాలా తెలివైన వారే, ఏమో అనుకున్నాను. కోస్తా వ్యాపారం చేసిండు మన దగ్గర వ్యవహారాలు. నేనొక చెల్లియ చెంతగా నిలిచి శివానుక చెంగులాగి పోరాడెడునంతలో భామలు జాలిగా నోళ్ళు విప్పి మానము చెరుతువాయటంచు బావురు మన్నది మానసమందరో తలుక్కుమన్నది భామ విలామ కావ్యమై వీడి అభినయం కాల వేళ్ళ ఉంగరం నాకు అనిపించవలేనని వచ్చినది మొదలు ఒకే అభినయం. క్రొత్తసారి కడకు వచ్చినప్పుడు కోడెగాళ్ళకు పుట్టుకుండలో ఇది ఒకటి కావలేదు. రాగము తీయబోనుట రాగము తీయబోనుట సరాగములాడుట మేని సొమ్ములేలాగునలైన సానిగనులను పడవేయుట నోరటి వాగుట చప్పుడౌతని పైకము కట్టుట భోగి పోలిక చాకి వలన తీయుట విటావలి చేస్తలు చెత్త చోటులను శెట్టి గారు ఎంత కమ్మగా పాడారు, ఎంత చక్కగా ఉందో అలా నేను పాడేది మయ్య కూడా పాడేవాడండి. అయ్యే గారా మయ్య అసలు గుల్లగొల్లగా పాడతాడు. అయ్యగారా? మయ్య ఆ. సంగీతం అడ్డగోలుగా నేర్చుకున్నాడు. ఎలా పాడేవారండి? ఇది కూడా వేసి పాడేవాడు. తాళం వేసుకుంటూ పాడేవారా? ఆ. ఎలా పాడేవారు ఒకసారి పాడండి. కాకపోతే మయ్యది కొద్దిగా బరువు ఎక్కువ. బరువా? సంగీతం మయ్య కింద నుంచి వస్తాడు మయ్య. ఎందుకంటే ఏంటండి? అదే సంగీతం అలాగా? అసలు మైకి మైక్ చెట్లు ఎవరు బెటర్గా? ఇలా పాడితే ఎవరు పాడతారు? మయ్య అన్నాడంటే మొత్తం ఒక వరుస ఈనిట్లు పోయినట్టే. అంతే సంగతులు. అసలు దర్శిలో మరి దర్శిలో అసలు మైక్ బెటర్గా మైకులు ఎవ్వరు పెట్టరండి మయ్య మైకులు. అప్పుడప్పుడు భజనకు వస్తుంటాడు. భజనకు వచ్చి మయ్యను చూసి మైకులో దడుచుకుంటారు. మీరు భజన కూడా చేస్తారా? భజన ముప్పేటం చేస్తాడు మయ్య భజన. మామూలుగా చేయడు. అలాగా? మయ్య అసలు తెల్లవారుదాన్ని లేచి చేస్తాడు భజన. అవన్నీ అక్కర్లేదులేండి. శెట్టి గారు ఎప్పుడైనా చేయలే, భజన భజనే కదా. అదే ఏమండి? అంటే తెల్లవారుదామని అయితే బాగా అందరికి ఇంత వినపడిద్దని. ఓహో సరే, కానీ మీరు కలిమిల లోట్లేని వారు కదా. మొన్ననేగా కోటికి పడిగెత్తాం. మరి గాజురాల ఉంగరాలన్నీ ధరించారేమిటండి? గాజురాళ్ళ ఆ. ఎవడా అన్న ఎదవా సాటుకు పిలవని కలపడతా రాస్కెల్ శెట్టి పోల్ గారు, నడిమి శెట్టి తిరగదీస్తా ఎదవా. శెట్టి గారు తిన్నగా కనపడక నేనే అన్నాను. ఎంత మాట అనేసారండి? ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేముంది, కేసు డిస్మిస్ ఏమండి. మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని మేమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్. గోల్డ్ కాటికి రాళ్ళు మొత్తం దర్శనం చేయించా. ఏమండి, గోల్డ్ కాటికి రాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. ఒరిజినల్ గోల్డ్, ఒరిజినల్ రాళ్ళు. మరి రాళ్ళ పేరేంటి చెప్పరు? వజ్రం, ఓహో, వైడూర్యం, ఆహా. ముత్యం, ఆహా. పగడం, ఆ. కెంపు, ఆ. వంపు, ఆ. సొంపు, కంపు. చిచి, ఈ కంపు ఏంటండి? కంపు అంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్లో ముంచా. వంపు అంటే? క్రాస్ గా పగిలింది. సొంపు అంటే? పచ్చ, పచ్చ, ఎమరాళ్ళ పచ్చ. కెమెరాల పచ్చ. పచ్చ పచ్చ బొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలనే
శెట్టి గారు పట్టింది, మనకు అదృష్టం పట్టింది. పట్టింది పట్టడంలో కూడా అట్టగిట్ట పట్ల అడ్డగోలుగా పట్టింది ఎవరు. శెట్టి గారు ఓయ్. ఏమండి ఆ, పచ్చంటే ఆ. పచ్చంటే పచ్చంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఏమండి? పచ్చంటే పచ్చంటే నాకు ఇష్టమేనండి. మీకు కూడా ఇష్టమేనా? చూసారా, మన మనసులు కలిసినట్లే మన అభిప్రాయాలు కలిసి మనసున ఉన్నది చెప్పాలను. ఆ నవ్వే నా పంప ముంచింది ఎవరు. చెప్పాలనున్నది మాటలు రావే. ఏమండి, ఓయ్. ఒక్కసారి ఆ, ఒక్కసారి ఆ. ఆ ఉంగరాన్ని నా వేలి పెట్టరు. మళ్ళీ ఇస్తారుగా. ఏ అంత నమ్మకం లేదా ఏంటి? అది కాదండి, మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడకెళ్ళి చూస్తాడండి. ఎందుకండి? ఏళ్ళు ఉంగరం లేదనుకోండి, మయ్య లోపల పిలిచి నమ్మకంగా తలుపు లేదు తంతాడండి మా డాడీ. శశి గారు, ఈ వయసులో కూడా మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టడం ఏమిటండి? సొమ్ము దగ్గర మాకు వయసుతో నిమిత్తం ఉండదుగా, నష్టం వచ్చేటప్పుడు అసలు ఉండదు. శెట్టి గారు, మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అక్కడే కదా దెబ్బతింది ఎవరు. ఏమండి, ఒక్కసారి ఆ ఉంగరాన్ని నా వేలికి పెట్టండి శెట్టి గారు. ఏమండి, రోజు వచ్చేటప్పుడు తెస్తంట, ఆ. పోయేటప్పుడు మళ్ళీ ఇస్తామనండి. ఇలా చెప్పారు, ఎంతో బాగుంది. ఒకసారి పెట్టరు. ఇంత నమ్మకంగా చెప్పినప్పుడు మన సొమ్ము అడిగిపోయి. లా, 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 లా. అది కాదని పెట్టేటప్పుడు కాల్ చేస్తారేంది అనవసరంగా, ఉంగరం పెట్టేటప్పుడు కాల్ చేస్తారేందండి. నొప్పిగా ఉంది శెట్టి గారు. అంటే మీ సైజు వేరు, నా సైజు వేరు కదా. ఏమండి, పెట్టారు కానీ ఒకటైనందువల్ల ఏమంత అందంగా లేదు. ఒకటేది, రెండేది, మూడేది మొత్తం మీ దగ్గరగా ఉంచుకొని చూసుకోండి. ఇదిగో ఉండండి. వెళ్ళకుండా ఇదిగో, ఉండండి ఉండండి ఉండండి. ఇదిగో పెట్టుకొని చూసుకోండి. నిన్నే కోరితిరా నిన్నెరు చేరితిరా నిన్నే కోరి నీ దరి చేరి నన్ను కోరితిరా. ఏంటి సిట్టి గారు అలా నవ్వుతున్నారు? ఏంటి అలా నవ్వుతున్నారేంటి? ఉంగరం పెట్టేటప్పుడు పట్టు దొరక్క వ్యవహారం దాకా వచ్చింది. అమ్మో, ఒక ఉంగరాన్ని పెట్టాలని నొక్కారే, మొత్తం ఉంగరాలను పెట్టి నొక్కితే నా బ్రతికి ఏం కావాలి సిట్టి గారు? ఏమండి, ఎంత అందంగా ఉన్నాయో. ఎందుకు బాగుండమండి, ఒరిజినల్ గోల్డ్ ఎందుకు బాగుండదు, లోకల్ సొమ్ము ఎందుకు బాగుండదండి? మరి వీటిని నాకు ఇచ్చినట్లుగా తెలిసిన మీ రంగనాయకు మిమ్మల్ని కదలివ్వదేమో. హూ ఈజ్ దట్ ఫెలో? ఆ, దట్ ఈస్ మై వీల్. అవి నా ఓన్, నా సొంతం, మీ సొంతం. నా ఇష్టం వచ్చేళ్ళకి ఇచ్చుకుంటా. అయితే నేను ఉంచుకుంటా. వామ్మో, అనవసరంగా నోరు జారాను, చేయి జారావు. పాపం, అయిపోయింది, దెబ్బతింది వ్యాపారం. మయ్య కొంపకు రానీడు, కొట్టుకాడికి రానీడు. అయిపోయింది, దెబ్బతింది వ్యాపారం. ఏమండి, ఓయ్. మీ పరిస్థితి చెప్పలేనంత బాధగా ఉందండి. ఏంటి అలా ఆలోచిస్తున్నారు? అవి ఏం లేదండి, నా ఒంట్లో ఏం బాగలేదండి. నా గుండె ఆరోగ్యము బలహీనం తక్కువగా ఉంది. మా ఇంటికి వచ్చినప్పుడు బానే ఉన్నారే. ఇప్పుడేగా ప్రారంభమైంది ఏంటది? లవ్వు. లవ్వా? లవ్ అంటే ప్రేమేగా. ఆ ప్రేమలోనే బాగా నవ్వాలి. నవ్వండి, నవ్వండి, అబ్బా నవ్వండి. ఏమండి, నా జన్మలో నేను ఎప్పుడు ఇటు నవ్వలేదండి. శెట్టి గారు, ఏయ్, మీరు నవ్వుతున్నారా ఏడుస్తున్నారా? అబ్బే, నవ్వేటప్పుడు నా పేస్ అట్నే ఉంది. ఛా,
నీ కప్ప మొహము నువ్వును అలా కాదు కిలకిల నవ్వాలి. కిలకిలా నవ్వాలి. ఇంకా నయ్యం కింద పడి గిజిగిద్దది అనుకోమల్లా. అయినా నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎదవ ఎక్కువ నవ్వుతాడో నవ్వమని చూద్దాం. అయితే మీ ఉంగరాలు మీరు తీసుకోండి. తీసుకోండి శెట్టి గారు. తీసుకోండి. 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 తీదేందబ్బా ఏమని తీబాకండి. తీదేందబ్బా ఏమని తీబాకండి. తీదేందబ్బా ఏమని తీసేలా పేపర్లో పడిపోవాలా కోని మర్డర్ పేపర్. మీరు చస్తే మాకు దిక్కేవరండి. అంత ఒట్టి పెట్టారు కావున ఇవన్నీ నేనే ఉంచుకుంటాలి. ఏమండి తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండెల్లో టిక్కెట్టి సచ్చే అంత పని అయింది. నేను చిలకలుగా చుట్టి పెట్టి మీరు చిలకలుగా చుట్టిస్తారు బాగానే ఉంటదండి. అవి కడుపులో పిలకలు వద్దులేండి. అయితే అత్తరాయనా అత్తరాజు పిత్ర చేద్దామని. మరి సెంటు పోయినా సెంట అసలు వద్దు. మా అత్తగారింట్లో బల్ల మీద పెట్టుండి సెంట్ అని కరెంట్ ఆయిల్ పూసుకున్నా. అక్కడి నుంచి పూర్తిగా కలర్ డిఫరెన్స్ అయ్యింది. అక్కర్లేదు కానీ మీరు హాయిగా కూర్చోండి, నేను గంధం పూస్తాను. గంధమా? అదైతే అందంగా ఉంటుంది. మందంగా పోయండి, అందంగా ఉంటుంది. మీ సరదా తిరిగి అందాలు గారు ఏంటో మీరు చేస్తున్నట్టున్నారే? ఏంటో చేస్తున్నట్టున్నారే? ఆనందం ఎక్కువైనప్పుడు మన పని అట్ట. ఆహా సుందరంగా మరువగలేను రావేలా అమ్మతోడు గచ్చి నా దూరంలో ఉన్న ఏలు కూడా తగల్లా. ఇంకా నయం బోధన పడ్డాడు కోలాడగడాలని అమ్మ కడుపు కాల మంచి మూడో చెడగొట్టే కదే ముండ నువ్వు నోటి కాడ తీసే కదే ముండ. అమ్మా కళ్ళంలో అరుపుల గారి కుప్పలో ఎత్తులు ఎవరంటే శెట్టి గారు ఏమైనా పిండాడా పైకి ఎగ చెప్పాడే? చెప్పకుండా చేయి దాటి పోనెత్తున్నా. ఇదిగోన మా వాచీలు ఉంగరాలు డబ్బులు హారాలు అన్నీ ఇచ్చేసాడే. ఇవి అమ్మ మన గుణాలు. మన ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదు అమ్మా. అమ్మా పెద్దిశెట్టి గారు రవ్వల గాజులు తెచ్చి వరండా మొత్తం కళ్ళు తిరుగుతున్నాడు. అమ్మా నువ్వు వెళ్ళి ఆయన సంగతి చూడు, అల్లుడు గారి సంగతి చెప్పి పంపించి. అబ్బా ఆయన ఎంత చెప్పినా ఇంట్లో లేదే. ఈ వచ్చిన ఆయన తిన్నాడా కొరవచ్చి ఆయన తింటాడు. అల్లుడు గారు ఓ అల్లుడు గారు పైకి అల్లుడు కిందకి ఇల్లుడు ఎందుకు అల్లుడు ఏది జరగండి. నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగరా. అమ్మాయి లవ్ అనేది ఒక కొవ్వు పదార్థం అవును ఆయన. ఎండలో పెడితే కరిగిపోద్ది, మంచులో పెడితే గడ్డ కట్టు. ఇప్పుడు ఏమైంది బండ ఏందా ముఖం నిండా? అమ్మాయే చెప్పండి బాబు. దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది? అదే గంధం తీసి సొనలో వేసి బ్రష్ తో రాసింది. అమ్మాయి చిత్ర పెరట్లో ఉండవలసిన చిన్న పిడత అక్క పడగదులు ఎందుకు పెట్టావు? బావగారు తెలియకందులో మూతి పెట్టాడు. ఎందులో మూతి పెట్టింది? పిడతలో. ఏ పిడతలో? చిన్న పిడతలో. తాళరావు బాబు పెద్ద మనిషి ఇంత దూరం వచ్చి ఇంత సొమ్ము ఖర్చు పెడుతుంది మీ పిడతల మూతులు పెట్టడానికి. కాశ్మీరీ సొనో గంధంలో కలిపి పూసి సునో రాసి స్లో చేసింది అనమాట. సునోకి వచ్చిన తిప్పల నాయన ఇవి ముఖం బాగుంది. మిరప తోటలో పెడతారు పెడుతున్నట్టుంది. తప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పింది నాయన. అమ్మ శెట్టి గారు సందగడ సవాలని చెప్పి జరిగిన వారని చెప్పి ఏ జోకల దివాలని చెప్పి జరిగిన నువ్వు కాలం చేయి.
నువ్వు కనదేని అమ్మ చిత్ర బావగారు పిలుస్తున్నారు రావే. పోయిలే అమ్మ కడుపుల మాడ. అమ్మా అమ్మా. కూర్చోలే చేయ మన ఇంటికి. తప్ప చిన్నమ్మాయి కదా, చిన్నమ్మాయి. దెబ్బతింది భలే దెబ్బతింది. కూర్చోడు కదమ్మా, కూర్చోడు. అమ్మాయిని నైట్ 1 గంటకు మన కొట్టు దగ్గర పంపి దేనికి? మహేష్ అంతరం అయిపోయింది. అంతరం దేనికి? అమ్మాయి తడుచుకుందిగా. తమరు భయపడ్డారు, తమరు 2 వేపించుకోండి. మనకి వేసేవాళ్ళు వేసేట్లు అయిపోయింది వ్యవహారం. అక్కర్లేదులే నాయన. శెట్టి బాబు గారు బావగారా అబ్బా, ఎంత అందంగా ఉన్నారు. పేసును పెట్టి ఉంటుంది ఏరి మొక్క. ఏమి కాంబినేషన్ ఈ అమ్మ కడుపుల మాడ. ఒకళ్ళు ఉయ్యటం ఒకళ్ళు తొడవటం. అమ్మా ఏమిటి? నీకెన్నిసార్లు చెప్పిన ఓనీలు తీసుకురమ్మని. అయినా మనం కొనేసుకోకూడదమ్మా, ఎవరైనా బావ వరుసన వాళ్ళు ఇస్తే వేసుకోవచ్చమ్మా. అమ్మా ఇది బావదేనే. అయితే వేసుకోమ్మా. ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా పైకి వేసుకోవడం చేత కాదు. ఇలా నిలబడు, ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోచి పైన పిన్ను ఒకటి పెట్టమ్మా. అక్కడ ఒక పిన్ని పెట్టి కింద ఆరంగుల మేకుది కొట్టండి ఊడిపోకుండా ఉంటుంది. ఏ వ్యవహారం చిన్నపిల్లలు పట్టుకొని ఏమి ట్రైనింగ్ చిన్నపిల్లలు పట్టుకొని. ఏది అసలు వ్యవహారం అసలు? అమ్మా అమ్మా. నా టోపీ కావాలి. అరే పెట్టుకుని అడుగుతారండి. మీరు పెట్టుకున్నారు కానీ మా అమ్మాయి అడిగింది ఇచ్చేసి. అయితే వస్తువులు లాక్కుంటారండి మర్యాద లేకుండా. అమ్మా ఎలా ఉన్నానే? నీకేం మా దేవకన్యలాగా ఎందుకు బాగుంటుంది? వస్తువు మంద కాదు. అమ్మా అమ్మా. చలేస్తుంది. అవునమ్మా. చలి వేస్తుంది. చలి వేస్తుంది. చంపేస్తుంది. చలి వేస్తుంది. వణికేస్తుంది. నీకు నేను నాకు నేను చెప్తున్నా. నీకు నేను నాకు చెప్తున్నా. చలి వేస్తుంది. చంపేస్తుంది. అమ్మా కోటి పిచ్చివే. వదిలే. ఇచ్చేసేయండి. అది వదిలే. వాషింగ్ చేసి 1 year అయింది. అయితే వద్దులే నాయన. మళ్ళీ వేసేముండ కోటి మిగిలిందిగా. అమ్మా అమ్మా మీ బావగారు తెగ బాధపడుతున్నాడే, మంచి పాట అంటే ఒకటి పాడవే. అలాగేనే. నరకలో పొదమసినపు అడుగులున్నమనగా. నేనిలో పసిరి వన్నెల మెరుపులు నచ్చినవా. ఓయ్. ఓ శనీయమ్మ అక్కడి మాడ. ఊరు రోత పట్టేదే కదా ముండలారు ఎవరు. మీరే కదా బాబు పోదాం పా అని అడిగి పెద్ద పుట్టను ఒళ్ళు పొంగి ఆపుకోలేకపోయా.
ఏమిటే నాకే నీకు ఈ చలిగాలికి ఏం కావాలనిపిస్తుంది నాకే నీకు అది కావాలి. అరే కట్టుకుని అడుగుతారేంది? మీరు కట్టుకున్నారు కనుకనే మా అమ్మాయి అడిగింది, ఇచ్చేసేయండి. పంచా అవును. ఒక తుండు కొట్టేయడమ్మ కోసి పెట్టుకొని వచ్చి పోతాను ఈ అమ్మ కడుపును మాడాలి. అయినా పంచం చేసుకుంటావే. మా లంగా ఉట్టించుకుంటాను. లంగాకి ఎన్ని మీటర్లు కావాలి? 3 మీటర్లు కావాలి. ఆ మూలన కత్తి పెడితే రావే. కత్తి పెట్టడానికి ఆ ముందు 3 వరకు కోసిస్తా. దెబ్బతింటారు అవసరంగా. దేనికి? నన్ను నష్టపోతారా? దేనికి? మాకు ఇద్దామనే ఉంది. ఏంటి లోపల నాకు డైరీ లేదు నీ అమ్మ కడుపులు మాడ. మా ఇంట్లో పందికొక్కులు తిరుగుతున్నాయి బాబు. అసలు మయ్య ఈ బజారు కుద్ర ఎదవాంటి ఎదవిన్నాడా? అసలు ఎదవ జ్ఞానం ఉండదు. అమ్మా బాబు గారు అది నాకు బ్రహ్మాండంగా జరిగిపోయింది. బావా నీ యాది మమ్మకి కరెక్ట్గా సరిపోయింది. నాదేనమ్మా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరాదని మీ అమ్మ కరెక్ట్ గా సరిపోద్ది. రేపు వద్దుము గాని తూరుపు తెల్లవారే ఓరాయి వేళకు. సొమ్మంతా తీసుకొని పోరాడు. బాబు మీ నాన్నగారు వచ్చారు. ఏంది మైకడి ఖాతా ఉందా? ఏ ఎడబావాలి ఎందుకు? ఇటు వచ్చాడు మీరు. అమ్మ ముంచారు కొంపెళ్ళి అమ్మ కడుపులు మా. అమ్మి నీ ఆటపాటే కానీ నా మాటలో వంతన నాటుకున్నదేమే. ఏ మాటమ్మా? నా మాట నీకు ఏ మాట? అవునులేమ్మా, నేను నీకేం చెప్పలేదు కానీ ఆడుకొని పాడుకోమ్మా. అమ్మా చెప్పవే, ఏం చెప్పవే? ఏం చెప్పలేదన్నా కదా, నేనేం చెప్పలేదు. నువ్వు ఆడుకుని పాడుకో, ఆడుకుని పాడుకో. చెప్పు. సాపాటు కోసం సోకు చేసుకుని వాకిట్లో కూర్చుని నేను నాచిరకం వారకాంతరం కాదమ్మా. మనం కుబేర్ని సైతము దొంతికొండలో తొలిచగల రంగస్థానంలో అయినా సరుకైపోయినట్టుతో సువాసం ఎంతకాలమే. ఏడే వాడేడే వాడేనే భవానీ శంకరం గాడు. వాడు మన కొంపలో ఉంటే పొట్లకాయకి బొచ్చి పురుగు పట్టినట్టే. నీకు ఎన్నిసార్లు చెప్పానే, వాడిని ఈడు చవతలో పడితే కానీ పీడ తీరడవదు. అమ్మా ఏమ్మా అంత సొమ్ము పెట్టిన వాణిని ఇంతలోనే ఆవలకు కొట్టలేక
చూచుతున్నాను. ఎంత సొమ్ము పెట్టాడు పెట్టాడని తెగరెచ్చిపోతున్నా కొన్ని తొట్లు పెట్టాడా పుట్లు పెట్టాడా తూసి పెట్టాడా కొలిచి పెట్టాడా మూరడ పెట్టాడా బారడ పెట్టాడా నీకేమైనా పెట్టాడేమో కానీ ఏనాడైనా నాకు ఒక్క అర్థగజం పెట్టాడటే ఏమిటి? అదేనమ్మా రవికగుడ్డ. సరే నా సంగతి అలా వదిలేయమ్మా. పెట్టాడు ఆ పెట్టిదేదో కొంచెం బయట పెట్టమ్మా. చెప్పమ్మా. అమ్మా వదలను వలపులు వరిషించి తొలినాడు. అమ్మా వదలను వలపులు వరిషించి తొలినాడు. వాడి చేతిలో చిత్తైపోయి పిచ్చెక్కిచ్చానని బేరాలు పలుకుతున్నావు. పిచ్చంటే అది కాదమ్మా. సొమ్ము తేలదని లాగి తన్నితే కిక్కురు మనకుండా ఇంటికి పోయి నాడు జామకాల్లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళ కట్ట దగ్గర కూర్చొని కాళ్ళు వత్తాలి. పిచ్చంటే అదే. కోసం అమ్ముతారంటే చస్తే అమ్మరు. ఇంకెవరి కోసం? కట్టుకున్న పిల్లని రెండు కళ్ళతో చూడలేక మదపిచ్చి బట్టి మత్తు పానీయాలకు అలవాటు పడి మన కొంపలపైకి ఎగబడతారే. మనం మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారేమో కానీ మన కోసం చస్తే అమ్మరు. ఏమి ఇల్లు విక్రించావే? పైన కప్పు ఉండదు, కింద బండ పరుపు ఉండదు. వర్షం పడితే ఒక లోతు ఇల్లు తప్పనొచ్చు. ఇల్లు అంతా ఇల్లు. మాన్నే ఒకటే నువ్వు చేసిన మంచి పని. చర్చుచున్నవి. అమ్మ నీ అందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి ఒక్క లోటు లేని ఎడలా ఈ పాటికి లక్షలకేం కర్మే కోట్లు గడించకపోతే చెప్తారు వినమ్మా. ఉన్నంత వరకు విధుడి మనము కోరి
ముడికిన తోడనే ప్రియముడికి కుక్కను పోలే బయటకు కొట్టవలయు. అమ్మా కుక్కంటే మనింటి కుక్కటే కాదమ్మా, పొరిగింటి గజ్జి కుక్కరు కొట్టినట్టు కొట్టాలమ్మా. నీ కాలంలో మేము అలాగే చేసామేంటమ్మా? నా కాలంలోనా? నా కాలంలో నా చూపడ్డవాడు పెళ్ళాలతో కాపం ఎవడు చేశాడే? పెళ్ళాలు పుట్టింటికి మొగుళ్ళు మనింటికి రామందాడే కాదు. కలెక్టర్ అయిన నా చూపు పడిందంటే సంతకాడికల్లా బిళ్ళా భద్రతంతో సహా వచ్చి కీలో నిలబడాల్సింది. ఏమే నేనంటే నీ కంటికి దిశాయించలేదట్టుంది. చెప్తాను విను. కడులో అయినను కరగిరిచి క్షణములో కోసరి కోసరి వందలు వేలు అమ్మా ఏది పుల్లన్నావు కదమ్మా, అందుకే నాకు భయం వేసింది. ఏందమ్మా, నేను పులి అనగానే భయపడ్డా. పుల్లంటే భయం కాదే, అయినా అడవుల్లో తిరిగే పుల్లెడికి ఎందుకు వస్తాయి? మరి ఇంకేమమ్మా? ఈ రాజకీయ పుల్లమ్మ. రాజకీయ పుల్లలతో మనకెందుకు? అవునమ్మా, కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకు వద్దమ్మా. పులి వంటి వాడైనా పూటల కుక్కరు చేసి వాకిట కట్టిన కోటీశ్వరుండైనా, ఎంతటి కోటీశ్వరుండైనా గుమ్మములో కాలిన పకీరును చేసి విడచినాను. పరమ నైతికుడైనా, పరమ నైష్టికులు అంటే నిత్యము జపతపములు చేయొచ్చు, మెడలో రుద్రాక్షమాలలు ధరించి విభూతి రేఖలు పూసేవాళ్ళను పరమ నైష్టికులు అని అంటాం. తెలుసులేమ్మా, అలాంటి వారు మన ఇంటికి ఎందుకు వస్తారే? ఓసి పిచ్చిదానా, ఇప్పుడు ఆ ఎక్కువ ఉంది వాళ్ళకేనమ్మా. అవునమ్మా, పరమ నైష్టికుడైన పడదీసి 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 ఏం చేసావు? విడదీ చెప్పమ్మా. ఏం చెప్పేదిలమ్మా, నీవు నా కన్నా కూతురు అయిపోయావు. నీ ముందు చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. నాతో చెప్పడానికి సిగ్గెందుకమ్మా, చెప్పవే. చెప్పమంటావా? చెప్పు. ఏంటమ్మా అంతలా సిగ్గుపడుతున్నావు? ఏంటి? నా వల్ల కావట్లేదమ్మా. వల్ల కాని పని చేసావు అన్నమాట. నేను చేసేదేముంది, రాగానే ఆయనే చేశాడమ్మా. ఆయన ఏం చేశాడే? ఎవరే? చెప్పమంటావమ్మా? చెప్పవే. రమ్మ కండవు కప్పుకొని ఉండవాడు. ఆయన ఏంటమ్మా అలా కనిపించట్లేదుగా? నీకు అలా కనిపించడు. 4 రోజులు చూస్తుండమ్మా, ఆయన సంగతి నీకు తెలిసిద్ది. నాకు అలాగనే తెలిసిందమ్మా. నాకెందుకులేమ్మా. పడదీసి పడదీసి నోటను పెట్టి ఎంగిలి తినిపించినాను. ఏమైందమ్మా? ఎంగిలి వల్ల పెట్టావు. ఆయన ఎలా తినడు మా సంగ? చీ 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 చీ. ఏమే ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహని అరచేతులు వేసుకొని అలా నాపుకునేవాళ్ళమ్మ. పదవి కోసం పాపులైన పైన సీట్లు దొరికేమో కానీ ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకున్నా? రాజులు, రారాజులు, విటులు, విటాగ్రేశ్వర్లు, కోటీశ్వర్లు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, ఓనర్లు, కేనర్లు, డ్రైవర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వెల్ ఉందేమో కానీ నా గదికి ఇంటర్వెలే లేదు. అలా సంపాదించానమ్మా. అమ్మా అంత సంపాదించానంటున్నావు కదా, నేను పెద్దదాన్ని సరికి మన ఇంటి పూచిక పుల్లైనను లేదు. ఆ గడిచిన ధనమంతా ఏం చేసావమ్మా? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏంటి? ఒకప్పుడు నాకు ఒక బోకర్ సన్యాసి ఉండేవాడే. వాడు ఒక లోపల సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోటీశ్వరుని పరిచయం చేశాడమ్మా. అమ్మా వాడు గంటగా ముస్తాపోయి పూటకు డ్రెస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ అన్నాళ్ళుండ ₹1 అన్నా జారినిచ్చేవాడు కాదే. అంతా ఒకేసారి ఇద్దాం అనుకున్నాడే? నేను కూడా అదే అనుకున్నా. ఇచ్చాడా? తీరా ఊళ్ళోకి వెళ్ళి విచారిస్తే అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి. ఏమనమ్మా? వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అని. ఊళ్ళో వాళ్ళ గుట్టలు వేసుకొని ఊపిరి ఆడకుండా మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని. అయినా నేను వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర 1 ఎకరం మాగాడుంది. అది లాగుట కొరకై వాడికి త్రాగుడు అలవాటు చేయాల్సి వచ్చింది. వాడితో పాటు నువ్వు త్రాగావే ఏంటి? తప్పేదేముందమ్మా, వాడు అనేవాడే. ఏమని? శ్రీహరి నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను, నువ్వు తాగితేనే నేను తాగుతాను, నేను మొండికేసి కూర్చునేవాడమ్మా. అంత ప్రేమగా? అవునమ్మా. అయితే త్రాగావన్నమాట. తప్పేదేముందమ్మా, ముందు 3 రోజుల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా. తర్వాత కోడల దాకపోయిందమ్మా. తర్వాత పెద్ద సీసాలు దాకపోయింది. తర్వాత సీసాలు కాస్తపోయి పేపాలు దాకొచ్చిందమ్మా. ధనం ఎందుకుంటుందమ్మా? అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ఈ ధనం అంతా సారాతిత్తులకు, గంజాయి ప్యాకెట్లకు, అదిరించే పోలీసులకు కొంత, బెదిరించే రౌడీలకు కొంత. మన ఆస్తి మొత్తం హారతి కర్పూరంలాగా హరించుకొని పోయింది. అమ్మా వయసులో ఎంత గడించినను
వార్ధక్యం వచ్చరికి మన ఇంట కూడు గుడ్డలు ఉండరాదని మన కులమునకు శాపం ఉన్నదట కదా. ఎవరు చెప్పారా నీకు? ఆ, ఎవరు చెప్పారు నీకు? ఆ పక్కింటి కామాకి చెప్పిందా, ఎదురుంటే మీనా చెప్పిందా, లేక రంగనాయకి చెప్పింది? ఎవరు చెప్పలేదమ్మా. చెప్పే ఉంటారు, ఎందుకంటే మనం బాగా బతుకుతున్నాం. వారం లేకుండా వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకొని చెప్పే అబ్బా, ఉంటారు. చెప్పలేదంటే నమ్మవెందుకే? ఎవరు చెప్పలేదు? చెప్పలేదు. అయితే ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. ఎందుచేత? పూర్వపు విటులు వయసుమలేనన్న అలాంటి వారకాంతను కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదు అప్పటి వారు. మరి ఇప్పటి వారు? మరి ఇప్పటి వారు ఉండారమ్మా. ఆ, ఏయో జీన్స్ ప్యాంటులట, ఆహా. అబ్బాసు కటింగులట, ఓహో, ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా కనిపిస్తే? తెగ సంబరపడిపోయేది. తిల్లానా, తిల్లానా, నా కసి కళ్ళ తాలికైనా. తిల్లానా, తిల్లానా, నా ఏందమ్మా ఆపేసా? నీ తాళం ఆగిందిగా. నా తాళం ఆగంగానే నీ కాలు అయిపోయిందనమాట. అంతేగా మరి. నీ కాలు ఏమిటమ్మా? హైవే రోడ్డు మీద లారీలు బస్సులైనా ఆగిపోవాల్సింది. మరి తాళం అంటే ఏమనుకున్నావే? సరిగానమ్మా. అన్నీ ఆగిపోవాల్సిందే. ఇంతకు అబ్బాయి ఏడమ్మా? అబ్బాయి ఎవరే? అదేనమ్మా అల్లుడబ్బాయి. ఓహో, భవానీ శంకరంగారా? ఆ వంకరంగాడేనే. ఏడే? అమ్మా, ఎవరినో అప్పడిగారట. వారు ఇప్పుడు తప్పక ఇస్తుందని వాగ్దానం చేశారట, అందుకే వెళ్ళాడుగా. ఇంకా ఈ ఊళ్ళో వాడు కప్పించేది ఎవడే? తేవాల్సిన చోటల్లో ఎప్పుడో తెచ్చాడు, తెచ్చిన చోటల్లో పట్టపగలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మా, అమ్మా, వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడే కట్లు. ఆ సైకిల్ అన్ని బాకీలలో తలా ఒకటి ఎత్తకెళ్ళంగా దాని తాలూకు ఒకటి మిగిలింది. ఏంటది? పాత పొంపమ్మ. పంపేందుకే? పంపెందుకంటావేమే? ఆ. నువ్వెదురైనా, నేనెదురైనా, చిత్ర ఎదురైనా గాలిగొట్టం అప్పడటం, గాలిగొట్టం అప్పడటం. ఇదంతా నిన్ను చాటుకు పిలిచి పూటకు మాట చెప్పి ఆ పూటకు వాడు పపం గొడొచ్చేసిన పన్నాకం. నువ్వేమన్నా పండుగ నుంచి ఒళ్ళప్ప చెబుతావు, వాడు వచ్చిన పని చేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు. మన పని అంతా చెనకలు తిని చేతులు కడుక్కున్నట్టు ఉండాలి కానీ ఇన్ని దినములు ఒకరితో సహవాసం ఏమిటే పతాళించి సాగనంపాలి కానీ నీ వల్ల కాకపోతే నాతోటి చెప్పు. క్షణంలో సంగతి మాన్యాలు పట్టించకపోతే నా పేరు శ్రేరే కాదు. అమ్మ, నీ సంగతి నాకు తెలియదా? నేడే రేపు నేను చెప్పేది కానీ నువ్వు ఊరికే ఉండవే. ఏమని చెబుతావమ్మా? యావండి శంకరం గారు, డబ్బుంటే మీ ఇంటికి వెళ్ళండి, లేకపోతే మా ఇంటికి రండి. అమ్మా, డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే? మనం చేస్తున్న మొత్తం డబ్బు కోసమేనమ్మా. అమ్మ పొరపాటు పడ్డానమ్మా. నువ్వు చెప్పమని చెప్పమ్మా. ఏమండి శంకరం గారు, డబ్బుంటే మా ఇంటికే రండి, లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపోండి అని మా అమ్మ చెప్పమని చెప్తాను. అవునులే అమ్మ, నేను చెప్పన్నాను కాబట్టి చెప్తావు, లేకపోతే నువ్వు ఎందుకు చెప్తావే? వాడు సామాన్యుడు కాదే, పిత్తరుడు అంటే వాడే. అమ్మో అమ్మో అమ్మో, నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో, మనసు మొత్తం వాడి మీదనే ఉంది. ఏంటమ్మా మందు మాకంటున్నాయేంటి? ఇంకేడ మందులే, 60 రూపాయలకు అమ్మాల్సిన మందు 250 రూపాయలకు అమ్ముంది. మంచి పని చేశారులేదు. సరే నువ్వు ఆడుకొని పాడుకోమో, వాడి సంగతి నేను తర్వాత చూసుకుంటాను. అది కాదండి, ఏమండి అమ్మాయి కూడా భలే అందంగా. ఏనాడైనా బాగా డబ్బులు చేతిలో పెట్టావు చిత్ర, నీకు నేను ఎప్పుడు పెట్టలా. అదే పాల డబ్బులు చేతిలో పెట్టినా. ఎప్పుడు ఇచ్చావేంటి? అమ్మకి 10 రూపీస్ ఇచ్చా. 100 రూపీస్ ఇవ్వు. అమ్మకి 10, నీకు 100. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము ఎన్నిసార్లు వేయించుకుంటావు, ఎన్నిసార్లు పగల కొట్టుకుంటావు? చిత్ర, గాజులొద్దు, కడియాలొద్దు కానీ తెల్లని ఉల్లిపొర లాంటి గ్లాస్ కోలంగా కొనిపెడతాపో. దేనికి బావా? ఎండాకాలం ఎయిర్ కండిషన్ లేకుండా ఎరి ముఖమా. వర్షం, జల్లు, తుప్పర, తుఫాన్, అల్పపీడనం, వాయుగుండం, కావురు గమ్మితేనే ఒప్పుకోండి. అమ్మాయి సంగీతం బాగా ఎరగదీసింది. ఇంకా ఎగిలా
ఇంకా వేయలే ఎప్పుడేసావండి? వేసాను అనుకున్నానే. నీ మొహంలే, మా ఇంటికి వచ్చినప్పుడు వేస్తాను అంటున్నావు కానీ ఒక్కనాడైనా వేసావా? మీరు ఎప్పుడైనా ఇచ్చారు? అది కాదండి, మీరు ఎప్పుడైనా ఇచ్చారు? మన కూపు రావటం అమ్మాయి ఆపటం, మన కూపు రావటం అమ్మాయి ఆపటం, ఇదే సరిపోయే వారం. మీరు వేసేదానికి మేము ఎందుకు అడ్డొస్తామండి? కురిసింది వానా మా గుండెలో నీ చూపులే జల్లుగా నీ చూపులే జల్లుగా మేఘాలు కొసరే రాగాలు మేఘాలు కొసరే రాగాలు సెంటర్ చూసి పొడుస్తామన్నా. అది కాదండి, ఎంతసేపు పని చేస్తే ఒకసారి నా కాలట పైకి లేపింది అమ్మాయి. ఏంటి కాలు పైకి కాలు పైకి లేపింది అనకూడదు, భంగిమ చూపట్టలేదా అనాలి. అదేమన్నా చేసిందా? శెట్టి గారు, అలాంటి భంగిమలు కావాలంటే మా అమ్మ అయితే ఏ భంగిమ కావాలంటే అది చూపించేస్తుంది. అక్కర్లేదా? మంది నాదం అమ్మాయి కాలు కూడా పైకి లేపింది. అమ్మాయి కాలు కూడా పైకి లేపింది. ఎప్పుడు చూసాను? ఇప్పుడు లేపింది. ఎప్పుడు? ఇప్పుడు లేపిన అమ్మాయి. అరే వెయ్యవయ్యా వెయ్యి, తొందరగా వెయ్యి. సరిగ్గా అక్కడ వేయాలి. ఉండండి, వేసేవాళ్ళకి తెలుసుదా బాధ, మీకేం అర్థమైంది? సరేలే, సరిగా అక్కడ వేయాలి. ఉండండి, సరిగా అక్కడ వేయాలి. మయ్య గోలి వేస్తే కరెక్ట్ గుంటలో పడింది. శెట్టి గారు, మయ్య గోలి పడ్డది కానీ నీ డబ్బులు పడాలిగా. వెయ్యి వెయ్యి. వేస్తాలా? ఏ మాటలు మాట్లాడతారో. వెయ్యి వెయ్యి వెయ్యి. ఏంటి శెట్టి గారు, అలా చేతిలో పట్టుకొని నిలబడకూడదు, వెయ్యాలి. అంగళ ఉత్తన పాల సతుకు బతుకుపోండి. ఒక జేబులో పెట్టుకుని బస్సు ఎక్కుతుంటే ఏమైంది? ఈ మూట అనుకొని ఆ మూట కొట్టారు. ఇంకా వాడు ఎప్పుడు ముట్టనే ముట్టాడు. నీలి కన్నుల నీడలలోన దూరవల్ల
నేను 10:30 వాయించమన్నా, వాళ్ళు 8:30 వాయిస్తున్నారు. మొత్తానికి డాన్స్ కూడా నేర్చుకుంటున్నా. డాన్స్ ఏంటండి, మయ్య డాన్స్ ఆడితేను గుళ్ళో బండలు మొత్తం పగిలిపోయినాయి. ఎందుకు మయ్యని గుడికి రానిరుగా. అందుకనా? సరే మీరు నేర్చుకోవద్దులే, డబ్బు ఏంటి? లేవే 49 99 100 చేరుకోండి. 100 తినండి తినండి, నా సొమ్మెం తింటా తినండి. మీ కూడు కుక్కలు కూడా తిన అసలు మీకు ఇబ్బంది లేదు. చేసుకోండి. లెక్కేసేసిల్లా కనపడేసావు. అవును మీరు ఏమన్నారుగా, మేమేమంటే ఎక్కడైనా వేస్తావా? వేసినప్పుడు చెప్పొద్దు. ఏమని కింద అయ్యబాకండి, ఈ చేతిలో పెట్టినని చెప్పొద్దు. బావా అప్పుడు ఎలా చెప్పాం కదా, తీసి మా అక్క చేతిలో పెట్టండి. ఏమి వేసామో మీకు తీసే పనే లేదు. అంతే తీస్తావా? తీయవా? తీస్తావా? తీయననుకో అమ్మా అని సొమ్మిచ్చాడు ఊరుకుంటాడంటమ్మా. చేద్దాం అనుకుంటున్నా. అసలు ఈ ఎయ్యటం ఎందుకు, ఈ తీయటం ఎందుకు? అందుకే వేసేటప్పుడే ఆలోచించుకోవాలి, తీయగలనా లేదా అని. చేద్దాం అనుకుంటున్నా. మా బాధలు మాకుంటాయి. కొంచెం లూజ్గా కుట్టబోయి అంటే వంగే పని నీకేముంది శెట్టి గారు అన్నారు. ఎవరు? టైలర్ గారు. మా బాధలు మాకుంటాయి. మంచి మంచి ముళ్ళకి వస్తాయి. ఇలా రాదు. ఏంటి మిమ్మల్ని ఎవరు అన్నారు? మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం. గుర్రము గరిక తినలేక చచ్చింది, వంగి నోటితో బేకలేక. మా బాధలు మాకుంటాయి. ముండలు ఎండలాంటి ఈ విమానం మొత్తం మిమ్మల్ని ఎవరు తిట్టారండి? ఏంటి ఎప్పుడు అలా లాక్కుంటున్నావు? ఏంటి అలా లాక్కుంటున్నావు? మీకేం ప్రాబ్లం ఉంది? మాకు వస్తువులు ప్రాబ్లం ఉందా? ఏ వస్తువు అండి? ఎన్ని వస్తువులు కాదు. అబ్బా ఏమో కాటారాలు మోసుకొచ్చావు అనుకున్నావు. ఏమైంది? వెనకాల బరస్ట్ అయింది. ఎవరికి బరస్ట్ అయింది? మాకు బరస్ట్ అయితే మిస్నాయన దగ్గర పోతే చాడ ముక్క ఎత్తే కవరప్ అవుద్ది. మీకు బరస్ట్ అయితే చాట అప్పుకపోతే చాట గింజలు కూడా పుట్టవు. వైశాల్యం ఎక్కువ కాదు. అయినా శెట్టి గారు, ఆ శ్రీ మహాలక్ష్మి అలా కింద పడేసావే, చివరికి నీకు ఏ గతి వస్తుందో తెలుసా? అట్లో పెసరట్లు, అట్లో పెసరట్లు, అట్లో పెసరట్లు, అట్లో అమ్మా అట్లు, అయ్యా అంటూ వీధి వీధి పెసరట్లు అమ్ముకొని బతకాలి తెలుసా? పెసరట్లు అమ్ముతాము. పెసరట్లు అమ్ముతామా ఇండియాకు ప్రెసిడెంట్ అవుతాము. మా బాబాయ్, మా రోసీ బాబాయ్ 2 రాష్ట్రాలకు గవర్నర్ చేసి మొన్ననే ఇంటికి వచ్చాడు. ఖాళీగా ఉన్నాడు కానీ ఓపిక లేదు. అంటే ఓపిక లేక మెమ్మ చేసిద్ది అనమాట. ఈ అమ్మ కడుపులో మాడ. మాటకి పుల్లతో ఏంటి కట్టే? ఇగో అలా చేసామంటే కర్ర తీసి పొయ్యిలో పెడతాం. పొయ్యిలో పెడతాం. ఇది పొయ్యిలో కూడా కాలేదు కాదులేండి. శెట్టి గారు భలేవాడి. ఏంటి వంగి తీసిల్లా? అదేం కాదు, మా ఇంట్లో వేసిన సొమ్ము మాకే సొంతం. ఊరకెవరు వంగుతారు, ఊరకెవరు తీస్తారు. ఇదిగో తినండి. తినండి, నా సొమ్ము తింటారు. ఏంటిదా? ఏంటిది? ఈ పడడానికి ఇంత మిర్చిపాట నా కోసమేనన్నా ముస్తాబు. భవానీ శంకరం పంతుల కోసమే. ఇదిగో అట్టేవగంటే పళ్ళు రాలిపోతాయి. ఎందుకు అమ్మ గదిలియా? నా సెట్ పనికిరావు. మయ్య సెట్ అయితే మీ అమ్మ కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఏడ్సావు గాని ఏది కోక? ఏం కోక? కొర్నాటి కోక. ఏం కోక? కొర్నాటి కోక. ఏది లంగా ఉందగా? నువ్వు తెస్తాను ఏసీ లంగా. ఏం లంగా? ఏసీ లంగా. చిత్ర, నీతో నేనేం చెప్పలా? కొట్టుకు తాళం వేసామని, మందుల కోసం తిరుగుతున్నామని, మయ్య సాగు బతుకుల్లో ఉన్నాడని. వాడు బొందలాగుంది. సావు అంటే సావు కాదు, బతుకంటే బతుకు కాదు. సత్యాడు సత్యాన్ని సంతోషంగా లోపల పోవటం, బతికాడు బతికాడిని ఆశలు దొరుకుని ఎనికి రావటం. ఏ సంగతి తేల్చడండి. ఇప్పుడు పర్వాలేదురండి. తమరి దయ వల్ల, తమరి అమ్మగారి దయ వల్ల నిన్న నుంచే మా అయ్యకే ఆవేశం తగ్గి గురక ఎక్కువైందిగా. శెట్టి గారు, మీ నాన్నగారికి బాగాలేదని మీరు ఇలా నవ్వుతూ తిరుగుతున్నారేంటి? తాళం మన చేతికి వస్తుందని. తాళం కోసమా? అక్క అంతా గుడ్డిగానే. అమ్మ నేను గుడికిలేనా? మనమ్మ వీళ్ళ నాన్న గుడ్డన కదా పోయి గుసా 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 ఓకే గుసగుసలే. ఏంటది గుసగుస? ఏంటి అది కాదండి. మైకి కొద్దిగా హుషారుగా ఉంటే గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తానన్నాడు. నేను సరేనన్నా. మై గుడి దగ్గరికి వెళ్ళి మీ అమ్మ గుడి అనుకుందంట. ఏం పూజ చేస్తుందో పూలు కోసుకుంటుందా మాకేమి తెలుసు. మయ్యను చూసి మీ అమ్మ అంట ఇట్ట అందంట. ఈ మై చచ్చినప్పుడు ఊరుకున్నాడా? గబగబా వెళ్ళి గుసా గుసా గుసా. ఈ గుసగుసలో ఏం జరిగిందో మీ అమ్మ ఏం చేసిందో మై అంట బిళ్ళ బిడుగా ఇరగ తీసుకొని పడ్డాడంటండి. పూజారి గారు కబురు చేసి, సుబ్బారావు మెయ్యి పని అయిపోయింది, నలుగురిని తీసుకొని రాన్నాడు. సంతోషంగా తీసుకెళ్ళి దర్శి ఆసుపత్రిలో చేర్పించా. ఇంకా అదేళ్ళ ఉదయం చేర్చినప్పుడేం పైలేరియా అన్నారు.
మధ్యాహ్నం వచ్చేప్పుడు మలేరియా అన్నారు. ఇప్పుడు చెప్పారు అసలు విషయం. మయ్యకంట భగవంతుడు దయవల్ల గనేరియా ఫీవర్ అంట. అట్లాంటి జబ్బులాడని మేము దద్దుపద్దులు ఎవరు తిరగల. అందుకేగా మా ఇంటితో గంగిరెద్దుల గిర తిరుగుతున్నారు. ఎవరు మేము గంగిరెద్దులమా? అందుకనే మీరు ఇంట్లో గాడి తప్పకుండా గానిగెద్దులా తిరుగుతున్నారు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎద్దులు అంటావా? పొట్టలో పొడిచారు. రా వెళ్ళారా? ఏమండి ఏమండి సగంలో పోతే చెడేది నేనే కదా. అది కాదండి. రోజు నేను రావటమా? వస్తున్నారు. నా వెనకాల మేము రావటం వస్తుంది. ఇక నేను బావటమే. చేస్తావేంది? నీకేమర్థమైతే వ్యవహారం? సొమ్ము బాగొట్టుకున్న వాళ్ళకి అర్థమైంది. నీకేమర్థమైతే వ్యవహారం? అది కాదు. ఏమండి ఎన్ని రోజులు మీరు తిరుగుతున్నాను? నా సొమ్ము ఎంత తిన్నారు? ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. ఎవరిదైనా సొమ్మే, ఎవరిదైనా వ్యవహారమే. ఇప్పుడు నన్ను ఏమైనా చేశారా? నాకేమైనా జరిగిందా? ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. అది కాదండి. ఏమండి ఈరోజు మాత్రం నన్ను ఊరక పంపించబాకండి. నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. ఊరక మాత్రం పంపించండి. అది కాదే, నువ్వేంది కప్పెక్కినట్టు ఎందుకు మెట్లు పెట్టుకుని ఎక్కబోతున్నావు? బావా నువ్వే నాకేమైనా చేస్తావా అండి? అంటే నువ్వు చేద్దామని. నువ్వు చేసేది కాదు లేపు, నీ వల్ల కాదు లేపు. అసలు ఏ వ్యాపారంలో లేదు కదా ఈ వ్యవహారం. అసలు అవునండి. అసలు మిమ్మల్ని అనుకుని ఉపయోగం ఉందిలే. వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. అది బావా ఎంత ముద్దుగా పిలుస్తుంది. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత వేస్ట్ అయిపోతుంది. అదేగా మిగిలింది మనకి. ఇదిగో అబ్బా తినిపో. నీకు ఇద్దరు లేదు, నీకు ఇబ్బంది లేదు. పో. నీకంటే పగవాళ్ళు ఎవరు ఉన్నారు మనకి? తినిపో. ఏమండి ఏమండి ఏంటి చెప్పు. ఏంటండి? అది కాదండి. ఏమండి నన్ను ఏదో ఒకటి చేసి పంపించాలి. ఏదో ఒకటి చేయమని ఏంటి ఇలా? ఊరక మాత్రం పంపించబాగండి. మరి ఏం చేయమంటారు? నన్ను వైనం చేయండి. వైనం చేయండి. అదే ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. అది కాదండి. అంత దూరం తెలిసి ఎదవేడ దాకా ఎందుకు వచ్చేవాడు అసలు? అది కాదండి. మీకేం తెలియదు. సెంటర్లో ఏమనుకున్నారు? బోధనం పాడులో ఏమనుకుంటున్నారు? శెట్టి గారు సెటిల్ బస్ తిరిగినాడు. దర్శకి అర్థంకి సెటిల్ బస్ తిరుగుతున్నాడు. శెట్టి గారికి ఏ పని వైనం కాలేదట్టుంది. సెంటర్లో ఎంతమంది అనుకుంటున్నారండి? అన్న వాళ్ళు ఎవరు చూపించు. మా అమ్మ తాంబూలం ఇస్తే వాళ్ళు కూడా సెటిల్ బస్ లాగా తిరగాల్సిందే మా ఇంటికి. అంటే ఎవరు కనపడితే వాళ్ళకి ఇస్తారు అంతే మరి. అది కాదండి. ఏమండి ఏమనుకోబాకండి. నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. ఏమనుకోవద్దని ఏదో ఎంత సొమ్ము పోయిన తర్వాత బాగుండదండి. ఎవరు చూసేవాళ్ళకి కూడా బాగుండదండి. అదే ఏం చేయాలో మీరు చెప్తే నేను చేస్తాను. నన్ను ఏదో మీరు చెప్పండి, నేను చేస్తాను. ఏదో ఒకటి మీరే మీరు మొదలు పెట్టండి, నేను మొదలు పెడతా. అయిన రోజుకి ఇది చేసేది ఏముంటుంది? మొదలు పెట్టాలా? రాజధాని మొదలు పెడదాం అనుకున్నారు, అయిందా? మొదలు పెట్టిన రోజు అయింది. అంటే మొదలు పెట్టింది అవుతానే ఉంటది. చేస్తుంటే వైనంగా ఎలా మొదలు పెట్టాలి చెప్పండి. ఎలా మొదలు పెట్టాలి? మన ప్రాణానికి వచ్చింది వ్యవహారం అసలు. అన్ని ఎలా మొదలు పెట్టడం? అదే నేను అంత దూరం మనకు తెలియదండి. తెలియదు. మీరు పోతుంటే మీ వెనకిడితే నేను కూడా వస్తుంటా. అది కాదండి. ఊరకపోతే ఎట్ట పని పోతుంటే వెనకాల ఉన్నారు. పని ఎప్పుడు పని అంటావా? కరువు పనికి పోవచ్చుగా. అది కూడా కరోనా వచ్చిన తర్వాత ఆపేశారండి. అది కూడా జరగట్లేదు. ఇప్పుడు ఏ పని లేదా? ఏ పని లేదు, ఖాళీగా ఉంటుంది. కొట్టుకు తాళం వేసాము. దాదాపు 2 సంవత్సరాలు అయింది. కొట్టుకు తాళం వేసాం. అప్పులోళ్ళు ఎవరు ఇట్లా మయ్యామ ఇంటికి రాని ఇట్లా అయితే ఇంటికి రా అంటాడు. ఏ పని లేదు, ఏదో ఒకటి చేయమంటున్నారా? ఊరకు మాత్రం పంపించు బాగా. సుబ్బులు చింతలు కొంచెం ఏంటి అసలు మీ గోలేదు మధ్యలో? అది కాదు, మా పంజారక్క మేము చస్తుంటే మధ్యలో మాత్రం మడిసి అయిపోతే అంత ఉండాలి వ్యవహారము. ఏంటండి అంతా ఇంత అంటున్నారు? జ్ఞానం అండి. జ్ఞానం అంటే ఇలా కొంచెం ఆలోచించదు. మనిషి పని కాకుండా ఇబ్బంది పడుతున్నాడని కాదండి. జ్ఞానం అంటే ఇలా చూపించాలి, ఇలా చూపించకూడదు, తప్పు. అసలు ఉండాలి కానీ ఆడుంటేలేండి. అయినా వాళ్ళు మా గురువులు. వాళ్ళని నువ్వేమన్నా అన్నా అంటే మా అమ్మ నేను ఇంట్లో కూడా రానివ్వ తెలుసా? అంటే మేము ఉంచుకుందనమాట వాళ్ళు. అదే మేము పల్లె ఉంచుకుందనమాట. వాళ్ళు మా గురువులు. ఆయన నేను 3 సంవత్సరాల అమ్మాయి ఇప్పుడు వచ్చాడు. ఈయన వచ్చి 10 సంవత్సరాలు అయింది. వాళ్ళిద్దరూ వచ్చి సరిగమలు వాయిస్తే మా అమ్మ స్వరాలు పాడుతూ ఉంటుంది తెలుసా? ఉండాలండి. ఒకళ్ళ ఉదయం ఒకళ్ళ సాయంత్రం. ఎవరు జామున వాళ్ళు వాయిస్తుంటే కదా వైనం అయ్యేదేవారు. ఏంటి శెట్టి గారు అలా మాట్లాడారు? సంగీతం అండి, ప్రాక్టీస్. అలా వాళ్ళు మా గురువులు. వాళ్ళనేమన మాకు. సరేలే. సుబ్బులు చింతలు సుబ్బులు చింతలు సుబ్బులు
మోత తాషాణం మోత తాషాణ మూత అంటే ఏంటి? తాషాణం మోత తెలియదు తెలియదు. తాషాణం మోత తెలియదు తెలియదు. తాషాణం మోత అంటే అంటే? తాషాణం మోత అంటే అంటే నాకు తెలియదు. తెలీదా? అబ్బో ఏమో తెలుసు అనుకున్నాను కదండి. ఎగిరే గువ్వల్లో నన్నువే, పూచే పువ్వుల్లో నన్నువే, ఇకపై కిందపై నన్నువే. ఏంటి? ఈ ఒక్కసారికి నేను పైనే ఉంటానండి. ఎందుకు? మా బంగారు శెట్టి బాబాయ్ కూడా చెప్పాడుగా. ఏమని చెప్పారు? సుబ్బారావు, నీ విషయం ఏదైనా పూర్తిగా పరిష్కారం కావాలంటే నువ్వు పైనే ఉండాలన్నాడు. శెట్టి గారు ఆయన ఏదో తెలియక చెప్పాడు కానీ నా మాట విని మీరు కిందే ఉండండి. కుదరదులేండి. ఎందుకు? కుదరదులేండి. ఇంత సొమ్ము పోయిన తర్వాత ఎట్ట కుదిరిద్దండి ఎవరు? అలా కాదు, కింద ఉంటే తెగ ఇబ్బంది పడతారు. నా మాట విని పైనే ఉండండి. వదిలేండి. పిచ్చివాడ పైన అంటే ఏమనుకున్నారు? శంకుది గంట కొట్టడం అంటే అక్కడి నుంచి మొదలైతే మాట వ్యవహారం. సుఖీ, సుఖీ, సుఖీ. చింతలు జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే లవ్. అవును, మీ అమ్మమ్మ ఉండేది మధ్య మధ్యలో వచ్చి తలుపు తీస్తారా, ఉతకం ఎత్తమంటారంట. దీన్ని వైశ్యాస్కు రాదు, వస్తే ఊరకపోదు. ఆచార్య గారి కొల్లులే గడపార పెట్టి ఎర్రంగా గాల్చి గిలగల కానించి మెడదాకా లెక్క పెట్టడానికి లేకుండా వాతలు పెట్టి సముద్రం ఉండేమనుకుందామేమో, చెవిలో ఎండ్రిని పోయి సముద్రం అనేవారం తెలియదేమో. చింతలు నేనే దర్శిలో 2 సినిమా టికెట్లు తెచ్చా, ఇద్దరం సినిమాకి వెళ్దాం. నువ్వేమో సినిమా చూస్తుండు, నేనేమో నేను చూస్తా ఉంటా. లవ్ అంటే మందే లవ్, జన్మ అంటే మందే జన్మ. పెళ్ళైంది పెళ్ళైంది కనపడలేదంటారు నీ నాలి నక్కల బేక. ఆగు మెత్తగా తగిలితే మీ అమ్మాయి అనుకున్నాలే. చిత్ర అమ్మ కరగ కాపీ పట్టరా, షుగర్ తక్కువ స్ట్రాంగ్ ఎక్కువ, ఆవిరి పోకుండా అది పట్టుక. అమ్మ చిత్ర శెట్టి గారి పైచం ఎక్కువ, పైన పడుతున్నాడు. సోడా కూడా పట్టరా, గ్యాస్ తక్కువ, ఇటు గోలి ఎక్కువ. నీ దుంప దగ్గర నీకు ఎప్పుడు గోలి ఎక్కువేగా. ఎవరిని బాబు తిడుతున్నారు? నేనెవరిని తిట్టాను? ఇప్పుడే నీ దుంప దగ్గర అన్నారు. అదే బాకీ వాళ్ళని తిట్టాలి. బాకీ వాళ్ళని మా ఇంట్లో ఉండి తిడతారా? బాకీ వాళ్ళని తిట్టాను, బజార్లో మీటింగ్ పెట్టి తిడతారా అయింది. సరే కానీ మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయిందిగా. ఏమైంది? సుమారు 2 ఏళ్ళు అయింది. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా వాటా అంతా అమ్మే, ఇంకా నీ మాట తీరలా. అయ్యో మీరు నాకు మాట ఇచ్చారు బాబు. ఎవరు నచ్చి నా పత్రులు రాసుకున్నారా అయింది. అదేం కాదు, లత్తప్ప నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తానల్లా. నీ కోరిక నేను తీరుస్తానన్నానా? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండ ఎక్కడా, తొండ ఎక్కడా? కుస్తీ పుచ్చినా కులాసాగా దస్తా కానీ నిన్ను ముట్టుకొని బస్సుండి అవుతానా? అది కాదులే బాబు, చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నాను. పనుకోలేవు, ఏం చేద్దాం? వయసు అట్టండి ఒక్కదాన్ని పనుకోలేవు. మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు, ఒక్కొక్కడికి 2 రోజులు డ్యూటీ చేస్తాయి, 3 రోజులు ఆరవుద్దిగా. 7వ రోజు గురకావుని పంపిస్తాలే పో. గురకా వాళ్ళు గుమ్మస్థానం పంపిస్తావా నాయన సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు? సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎత్తేసింది ముండా. ఎత్తేసానా సుబ్బారావు? అప్పుడే దించావే? దించానా సుబ్బులు? సుబ్బులు గిబ్బులు అన్నావంటే ముక్కు మీద గుద్దుతా. మళ్ళా గుద్దారంటే ముక్కు 3 ఒక్కలు అవుతుంది. అంతమందికి దండం పెడతారు, తిట్టబా కొట్లో గుమ్మస్తాలు చూసి ఏమనుకుంటారు? శ్రీహరి ఏంది, సుబ్బిచెట్టు ఏంది, కథ ఏంది, కమామిషి ఏంది అనుకోరు. నాకే గవర్నమెంట్ వారు సుబ్బుశ్రీ అని బిరుదు ఇచ్చారు. నువ్వు నన్ను సుబ్బుశ్రీ అని పిలువు, నేను హరిశ్రీ అంట. నాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11వ కూడా తీసుకోపోయామని పాడమేసి కట్టుకుంది. కానీ తీసుకునేదాన్ని, నా దగ్గర డబ్బు లేకపోయింది, అప్పేమన్నా రాయిపోయింది, అయినా నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా. పిలుపులు క్లాస్ గా ఉండాలా. దరినా దరినా మొత్తం దరిదరినైనా లోనకేదన్నా వచ్చి వచ్చేది ఉందా లేదా? లోపలికి వచ్చి ఈతరా వద్దు ఉండదా మాకు తెలియదు. అబ్బా మోసం చేయాలనుకుంటుంది. దొంగ ముండా కొడుకు ఎన్ని రోజుల నుంచో దుప్పట్లు తెస్తానని మాయ మాట చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. వీడి సంగతి వాళ్ళు తెలుస్తారు. రే సిపిగా మళ్ళీ ఎందుకంటది? రే సిపిగా ఆ పేరు కలెక్టర్ ఇక్కడ ఎవరు లేరా తప్ప. నిన్నేరా
ఏంది ఇందాక నుంచి వరే అన్న అన్న నిన్నెవడు నీ బాబు నాన్న ఏమని ఒరే ఏమని ఒరే దుప్పట్లేవిరా అని అంటావే అంటావు అల్పసిరి ముండాని ఏటికి బోటట్టమని నోటికి ఈ పేటట్టమని అంటావే అంటావు నా ఇంటికి వచ్చి నాకే నామాలు పెట్టాలనుకున్న లక్షాధికారుల చేత లంగాలు మడిపించారా కోటీసుల చేత కోకలు మడిపించా నువ్వంటే నాకు ఒక లెక్కట్రా ఒకసారి ఏమిటి 100 సార్లు అంట ఏమని ఒరే ఏమని ఒరే దుప్పట్లేవిరా అని అంటావే అంటావు ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పొట్టి శ్రీరాములు పుట్టిన వంశం నాది ఏ అబ్బో. గడపలు కాసుకొని అని పిలిచే మనిషివి నీది నువ్వు నన్ను పట్టుకొని రాంటే రాస్కెల్ ముండా నాది పొట్టి శ్రీరాముల వంశం ముండా అని భలే దిత్య ముండకు అర్థం కాకుండా దిత్య ఏమిటి నీది పొట్టి శ్రీరాముని వంశమా నేను కాదనలా రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహానుభావుడు ఆయన ఎక్కడ సాని పొందుకొని సర్వం విడిచేసి నువ్వెక్కడరా ఒరే ఆయనకు ఒకసారి దండం పెట్టుకోరా నువ్వు చేసిన పాపాలని కొన్ని రైళ్ళు అనగొట్టగలుగుతాయి నువ్వు దండం పెట్టుకోవే డాబరం ఉన్నా నువ్వు చేసిన పాపాలకు లారీలో అన్నపోతాయి నన్ను డాబరం ఉండండి ఉంటారు లోపల సన్యాసి ఎంత ఇదంచడి నీ ఇంటికి వచ్చే మాత్రం నన్ను పట్టుకొని రాంటావే అయినా నాకేం తక్కువే వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ ఎరుపు తక్కువ తుక్కు వెదవా నీకన్నిటికంటే ఎరిపే ఎక్కువరా పొద్దుకోకని ముసుగులేసుకుని మా కొంపలో దూరి మేము రాసి ఇచ్చిన చీట్లు మా వీట్లోకి అందించి వాళ్ళ నుండి సమాచారం తీసుకొచ్చి మాకు చెప్పి అమ్మాయి మేళాని పోయి వచ్చి పడుకుంటే పిసికావు కదరా ఏమిటి పిసికింది కాళ్ళు ఎవరు నువ్వు ఎవరికి అమ్మాయికి ఎవరికి అమ్మాయికి అమ్మాయి ఎవరు నా కూతురు నా ఫ్యామిలీ అబ్బా నా ఓన్ ఒరే, 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 ఒరే. నా సొంతం ఆ. నా ఇష్టం వచ్చినట్టు పిసుక్కుంటా ఏ పిసుకు ఏ నీకు పిసుకలేదనే నీకు పెట్టలేదనే నీకు పెట్టాను కదే వేడి వేడి పొట్లాలు తెచ్చిస్తే ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ తింటివే ఇక అది ఇందుగానే పీక్కొని పీసు మిఠాయి ఏ నీకు పిసుకలేదనగా అంత తీర్చా నాకే కదరా నేను అంటే నా ఇంటి వెళ్ళపాది ఇసుకు లేకుండా పిసికేవాడు ఇసుకు లేకుండా పిసికేవన్నా ఇనప గొలుసులేసి వీధిలోకి లాగేవాడిని తెలిసేదేమో ఉండాని నోరు ముయ్యరా డాంకి దానికి ఇంకేనంటే పగిలి పత్తి ఉండా నీ బ్యాగ్ ఏయ్, నాకు గనక కసిరేగిద్దో ఉన్నదంతా ఓడగొట్టుకుని నెత్తిన కొట్టేసుకుని హలో లక్ష్మణ అంటూ పొలమంటూ పొలి మీద గడ్డం పడిపోవాలి ముండా కొడక నేను గనక అది ఎర్ర చేశాను ఏది? కన్ను ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ పోవాలి మొండల్లారని భూమి గుండ్రంగా ఉందే మొండల్లారా తారోడు పక్కన తాడాకులు గుడిచలో పక్కలు వేసుకొని బతకాల మొండల్లారేమో అనుకుంటున్నారేమో నాశనం చేస్తా మొండల్లారా కంటి చూపుతో దమ్ముతాం మొండల్లారా దాంట్లో క్షణం బయటికి రావురా గెట్ అవుట్ గెట్ అవుట్ ఎవరిది హౌస్ నాది దిస్ ఈజ్ మై హౌస్ నీది ఎలా అవుతుందిరా ఇల్లు నాది ఇంటికి వచ్చేసిన అచ్చు రసీదులు నా దగ్గర ఉన్నాయో మొండల్లారా బజార్కి వెళ్ళి 4 సిమెంట్ బస్తాలు తీసుకురారా అంటే ఆ రసీదులు నీ పేరు రాయించుకుంటా అయితే ఎవరా ఇంటి పట్ట కాగితాలు నా దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు అసలు ఏమీ లేదు అసలు ఏమీ లేదు ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించుకున్నాను ఆలోచించుకున్నటకు నా వద్ద ఏమున్నదయ్యా పయ్యదలో నడంగియో సముద్రస్కాంతులి రందలను ఈ ముండలను మలయం పంతిసలను దొదియగల సీమను ఏం గాత్రం రా గాడిద తర్వాత నీకే పుట్టిందిరా ఈ గాత్రం అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు అసలు ఏమీ లేదు అసలు ఏమీనూ లేదు బాల సూర్యం ప్రభా కలితంపై వెలుగొందుచున్నయది ఏది అదే ఏది ఆ కనపడినది దానినే వెలకైనం వెచ్చించి 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 నా నక్లీస్ నాకు ఇస్తే నేను పోతాను వామ్మో ఇది కమిటీ వాళ్ళు పెట్టారా కమిటీ వాళ్ళు పెట్టినట్టు వాళ్ళు కోట పెట్టాడు నాకు అనవసరం ఇదిగో నా చీర నా ధర్మవరం పట్టు చీర నా దర్శి కొట్లో చీర నా కట్పీస్ సెంటర్లో చీర నా కాడమ్మగా తేడాలో కొరుకుతా నా చీర నాకు ఇచ్చే ఒరే బయట నీ దగ్గర లోటు నేయిద్రు మైకి నాకు సతీ సావిత్రి మొన్న గోపాల అనాథ రక్షక అమ్మ చిత్ర బావా ఏం చేశావు మమ్మని మనకేం తెలిసి ఎవరైనా చేసిపోయారని చూడు ఏమైంది గుండె పట్టుకున్నా చూడవని అమ్మ కడుపు మాడాలి అమ్మ చిత్ర ఏమైంది
ఈ నన్ను మానభంగం చేయాలని చూశాడు అమ్మా. ఏం చేయాలనుకున్నాడు? నన్ను మానభంగం చేయాలని చూశారు మీరు. ఇక మనకి ఇంకే పని లేక ఇంకా పని చేయాలనుకో. నీ అమ్మ కడుపులు మన పుల్లతో పడి చంపుతా ఉండలారా. మరి నా చీర పట్టుకుని ఎందుకు లాగారు? చిత్ర నన్ను పట్టుకొని అన్నది దాఫరం ఉన్నా లోపల సన్యాసి. ఇదిగో నీ విషయం కాదు, నీ జోలికి రాలా, నీ ప్రస్తావన కాదు, నేను పెద్ద మనిషితో మాట్లాడుతున్నా. మాట్లాడరా కూతురు మీ చేయి తీసి మాట్లాడరా. చిత్ర బావా మీరు ఏమమ్మాకండి, మీరు వేస్తే నాకే వెళ్ళిపోతుంది. నన్ను ఎప్పుడు సక్కరంగా ఆడమనిచ్చారే మీరు? కూలిచ్చి కూర్చొని ఏడు అయ్యా. ఎవరు వద్దన్నారు? నన్ను పట్టుకొని అన్నది రానదే ఒట్టిరా కాదు బండిరా అన్నది. ఈ విషయం నువ్వు తేల్చాలా. అసలే నాకు తెల్లవారుతాం 2 దాటితే కోపం ఎక్కువ. కోపం ఎక్కువ, నీరసం తక్కువ. అమ్మా బావని రారా పోరా ఏరా అన్నాడు. ఆ ముండ ఒకసారి అంది, ముండని అవసరం ఇప్పుడు 10 సార్లు అంది. ఏందమ్మా మళ్ళీ ఇంకొకసారి చెప్పి. రారా పోరా ఏరా. నేను అలా ఎందుకన్నానే? మనకి ఎన్ని రోజుల నుంచి దుప్పట్లు తెస్తానన్నాడా? రాగానే ఏమండి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు స్టార్టింగ్ అట్నే ఉంది కానీ ఎండింగ్ బాగలేదు. రండి దుప్పట్లేవి రా అని రా దగ్గర కొంచెం విడదీశా. అయితే నువ్వు నన్ను తిట్లా? లేదు బాబు. నాకు అర్థం కాక నేను తిట్టా, నీకు అర్థం కాక నువ్వు తిట్టావు. బారుకు బారు చెల్లుకు చెల్లు. ఇక నేను తిట్టనుగా. మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తారు? మొన్న తెచ్చేలేదు, ఎక్కడికి వెళ్ళారు మన తాళం వేసింది. మద్రాసు వెళ్ళాం. ఎందుకు సంచులమైనా సాంబార్ తాగా గ్రాంపురం ప్లేట్లు ఇవ్వటం ఇచ్చారా? పెద్ద అమ్మాయి 2 ఇచ్చింది. 2. చిన్న అమ్మాయికి అనుభవం తక్కువ కదా, ఒక్కటే ఇప్పించా. నువ్వేమి ఇలా? నేను ఇద్దాం అనుకున్నా, వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. తీరా ఎత్తా, పెద్దది వద్దన్నారు. ఏంది పెద్దది? శృతి. నీ శృతి నువ్వు పడగా నా మధ్య పోగొట్టేవే. సరే కానీ అమ్మాయి రికార్డులు అందువరకు అంటారు. రికార్డులో పాడట అలానే. వాడు చేశాడు ఇది అంతా. వాడు ఖర్చు పెట్టుకొని చేశాడు రికార్డులో. దాసుగాడు చేశాడా? చేయకపోతే ఏంది? మధ్య మధ్యలో ఆపటం ఏంది? అసలు మధ్య మధ్యలో ఊపులేంది, ఆపటం ఏంది? అమ్మాయి ఆ పాకం ఓ పాకమే కానివే తేలిపోవాలి. ఎందుకు కుదరదు కానీ. ఏంది లేచేది ఏంది? వర్షం పడింది కదా, కరోనా వచ్చి 2 సంవత్సరాల నుంచి పడిపోయి ఉంటే లేచేది ఏంది అసలు? అవునా అమ్మ? ఈ మాటలకి ఎవరు కానీ మనం గుడి దగ్గర పోదాం. గుళ్ళో పోయి గుగ్గులు అడుక్కోండి. గుళ్ళో గుగ్గులు ఊరకిస్తున్నారు. పలహారం ముద్ద పావులకం. ఎందుకు మా దగ్గర రూపాయలు తీసుకుంటున్నారు? రూపాయి తీసుకున్నారని మోసం మాటలు చెప్పాలి. ఎవరు మా మోసం మాటలు? ది అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ కట్టిపోయి సెంటర్ ధరిసి హోల్సేల్ బిజినెస్ ఏమి ఉండాలి? చీపోయిన పాత కొట్లు పెట్టి హోల్సేల్ వ్యాపారం అంట. హోల్సేల్ వ్యాపారం మేము పెట్టింది పాత గుడ్డల వ్యాపారమే. నువ్వు పెట్టావుగా పట్లాసిన పడదోళ్ళ కంపెనీ. మిమ్మల్ని పడదోళ్ళ కంపెనీ అంటావా? నువ్వు మొగోడివి, నేను ఆడదాన్ని. రారా తీసుకుందా బావా